క్రీస్తు నామాన శుభాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మరొక్కసారి తండ్రి ఈ ప్రాంతానికి నడిపించినందుకు మీకు స్తుతులు దేవా. ఏ సంగతులు అవసరమో తండ్రి వారితో మాట్లాడగలిగే జ్ఞానం నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును దయచేయండి తండ్రి. వ్యర్థమైన కాలయాపన చేసే మాటలు మేము మాట్లాడక, మా ఆత్మీయ జీవితాన్ని తండ్రి ఆత్మీయంగాను భౌతికంగాను అన్ని విధాలుగా తండ్రి బలపరిచే వాక్యము తండ్రి మా నోట మీరు వినిపిస్తారని ఎదురు చూస్తున్నాం దేవా. ఈ కష్టం, ఈ ప్రయాస సంఘాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ కష్టము ప్రయాస వెనక నుండి తండ్రి నూతనమైన ఆత్మల తండ్రి మీరు లేవనెత్తండి తండ్రి. కేవలం తండ్రి వాక్యాన్ని బోధించి మీకు మహిమను ఆరోపించి మమ్మల్ని మేము తగ్గించుకునే ధన్యత మాకు అనుగ్రహించండి తండ్రి. ఎవరైనా తండ్రి పరోక్షంగా వింటున్న వారు ఉంటే వారితో కూడా మీరు మాట్లాడతారని కోరుతూ మమ్మలను మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటాం. క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. కొంచెం ఈ మానిటర్ సౌండ్ పెట్టండి. నిజానికి వాక్యం ఇచ్చే ముందు ప్రభదాసు గారు సామర్లకోట, ఆయన గురించి నేను చాలాసార్లు విన్నాను. మా ఊరు పక్కననే యోబు గ్రంథము 38వ అధ్యాయం, సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దాని పరిణామమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దులు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు నీ తరంగముల పొంగు అనపబడిననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా లాస్ట్ ఇయర్ చెప్పినట్టే సిగ్గు లేకుండా పక్కవారి బైబిల్ చూడండి. బైబిల్ చూస్తూనే వాక్యాలు వినండి. మీ మొబైల్లో బైబిల్ చూస్తా అంటే మీ మొబైల్ ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసు. వాక్యాన్ని వాక్యంగానే గౌరవించండి. ఫ్యాషన్ షోకి వచ్చినట్టు మన సభలకు రావద్దు. అది క్రైస్తవ గౌరవం మనకు అనిపించుకోదు. మన చేతుల్లో బైబిల్ ఉండాలి. బోధిస్తున్న బోధకుడు ఏం బోధిస్తున్నాడో అలా ఉన్నవో లేదో చూసుకునే సంఘాన్ని, విశ్వాసుల్ని బైబిల్ దేవుడు ఏమన్నాడంటే ఘనులు అన్నాడు. పౌలు శీలలో వచ్చి వాక్యం చెప్తుంటే ఆ పౌలు శీలలో చెప్తున్న వాక్యాన్ని క్రాస్ చెక్ చేశారట ఆ బెరయా సంఘం. అలాంటి సంఘాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మెచ్చుకునే సంఘంగా ఆయన ముందరసలో నిలబెడతాడు. కాబట్టి నువ్వు 25 ఏళ్ళు వచ్చావా, 20 ఏళ్ళు వచ్చావా, 5 ఏళ్ళు వచ్చావా, సంఘానికి ఎన్ని సంవత్సరం నుంచి వచ్చావో నాకు తెలియదు, కానీ నీకంటూ ఒక సొంత బైబిల్ ఉండాలి. ఆ చెబుతున్న వాక్యం అక్కడ జేమ్స్ గారు చెప్పినా, మరొక ఆయన చెప్పినా, మరొక పాస్టర్ గారు చెప్పినా, పులిపేట మీద నిలబడి ఇప్పటికిప్పుడు పౌలు గారు వచ్చి మాట్లాడినా ఆ సంగతులు అలా ఉన్నవో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే
దేని వలనైనా మన ఆత్మీయ జీవితానికి ప్రమాదం ఉంటుందో నాకు తెలియదు, కానీ మనం వినే వాక్యాన్ని మాత్రం అడ్డగోలుగా ఉపయోగిస్తే బైబిల్ వాక్యం ఏమో తెలుసా? ఇందులో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు, చెప్పునోడు సంగతే తెలుస్తానన్నాడు. ఆ కలిపిన దాన్ని, సెరిపిన దాన్ని విని అదే వాక్యం వింటున్న నీ సంగతి కూడా చెప్పండి తెలుసు. కాబట్టి వింటున్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర పెట్టుకుని వినాలి, చెప్పండి. బోధిస్తున్నప్పుడు నేను వాళ్ళ దగ్గర పెట్టుకుని చెప్పాలి. ఇది బైబుల్ కామెంట్స్, బైబుల్ ఫైనల్ అథారిటీ వార్నింగ్. కాబట్టి జాగ్రత్తగా విందాం ఏం జరుగుతుంది ఇక్కడ. అసలు యోబు గ్రంథము ఒక పట్టాన్ని అర్థం కాదు, ఎందుకంటే ఇది ఒక కథలా నడవలేదు. యోబు గ్రంథం యొక్క జీవిత చరిత్ర అది సీరియల్ పట్టిక మాదిరి ఎపిసోడ్గా పొంకాలుగా అది నడవలేదు. యోబు గ్రంథం అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక థీమ్ లైన్ మనకు తెలియాలి. ఏముందో యోబు గ్రంథంలో చిక్కుముడుల ప్రశ్నల పరంపర. ఏముంది యోబు గ్రంథంలో? నిలువెల్ల పచ్చని సంసారం అడివైపోయిన ఒక అగాధం లాంటి ఒక ఎడారి జీవితంగా మారిపోయిన ఒక భక్తుడి జీవిత గాథ ఉంది. ఏముంది యోబు గ్రంథంలో? సైన్స్ ఉంది. ఏముంది యోబు గ్రంథంలో? హిస్టరీ ఉంది. ఏముంది యోబు గ్రంథంలో? జాగ్రఫీ ఉంది. ఏముంది యోబు గ్రంథంలో? లాజికల్ సబ్జెక్ట్ ఉంది. ఏముంది యోబు గ్రంథంలో? నిన్ను నన్ను బలపరిచే యథార్థ సంఘటనలు ఉన్నాయి. ఇంకా ఏముంది యోబు గ్రంథంలో? మనల్ని ఈరోజు మనతో ముఖాముఖిగా మాట్లాడే దేవుని సంగతి ఉంది. చూద్దాం ఏంటి 38వ అధ్యాయం ఏదో అడుగుతున్నాడు చూడండి. అప్పుడు యెహోవా సుడిగాల నుండి యోబునకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చి, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుగుచున్న వీడెవడు? అంటే ప్రభు అయిన దేవుడు ఎవరైతే ఉన్నాడో సైన్యములకు అధిపతి యెహోవా యోబుతో మాట్లాడుతాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం చదువుతున్నప్పుడు భూమి పరిమాణం కూడా మనకెందుకు, దాని నైసర్గిక స్వరూపం కూడా మనకెందుకు, నక్షత్రాలు పుడితే ఏంటి పుట్టకపోతే ఏంటి, కాస్మాలజీ కోసం ఎందుకు యోబుని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఆ యోబు యోబు గారిని అది అడగడమే కాదు, సముద్రం యొక్క కొల, దాని యొక్క పొంగు, అది ఎందుకు ఆగిపోతుందో, దాని తరంగాలు, ఇంటర్నల్గా దానికి ఏర్పడిన పోక్స్ ఏవైతున్నావో వీటన్నిటి కూర్చున్న డిస్కషన్ ఎందుకు పెడుతున్నాడు, ఇవన్నీ మనకు అర్థం కాకుండా తెలుగు అసలు తెలుసు కనుక చదువుకున్నాం. తిరగేసి ప్రశ్నించుకుంటే 38వ అధ్యాయంలో ఒక పట్టాన మనకేమైనా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. కానీ ఆ చదివిన దాన్ని అర్థం చేసుకోకుండా చదువుతాని వల్ల ప్రయోజనం లేదు. వాక్యాలు చాలామంది ఎలా చదువుతున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక అధ్యాయం చదివితే పుణ్యకార్యం జరిగిపోయిందన్న ఫీలింగ్లో చదువుతున్నారు. అలా పుణ్యాలు రావు. రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటే మంచిదన్నారంటే ఎవరో ఆ మంచిదన్నది నేను అడుగుతున్నాను. ఎప్పుడు మంచిది? ఆ చదివింది నీకు అర్థమైనప్పుడు మంచిది. ఆ చదివింది నీ లైఫ్కి అప్లై చేసుకుంటే మంచిది. ఆ చదివిన వాక్య ప్రకారం అడుగు జాడల్లో నడిస్తే అప్పుడు మంచిది. కేవలం చదివితే మంచిదని ఎవరు చెప్పారు నేను అడుగుతున్నాను. ఇదేమైనా రామాయణమా? మళ్ళీ అడుగుతున్నాను, ఇదేమైనా మహాభారతమా? అది వాళ్ళ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీని ఇక్కడికి ఎవడది అమ్మన్నాడు? షరతులు వర్తిస్తాయి. వాక్యం దగ్గర గుర్తుపెట్టుకోండి, కలపడానికి వీల్లేదు, తీయడానికి వీల్లేదు. ఇందులో ఉన్నదాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే అర్థమయ్యే వారి దగ్గరికి పోయి అడగాలి. అర్థం అవ్వకపోతే పరిశుద్ధాత్ముడితో గోజాడాలి. వాక్యం అర్థం కాకుండా ఏ డెసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. మీకు లాస్ట్ ఇయర్ చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను వినండి. వాక్యాన్ని ఎలా పడతా అలా చదివితే, ఎందుకు అలా ఎలా పడతా అలా చదువుతున్నారంటే, ఈ మధ్యకాలంలో పెద్ద క్లాసిక్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు ఏమన్నారంటే, దేవుడు వాక్యంలోంచి మాట్లాడతారు కదండి అన్నారంట. ఎక్కడ నుండి? దేవుడు వాక్యంలోంచి మాట్లాడతాడు కండి. అందుకే మేము ఏం చేస్తున్నామంటే, మేము ఏ పని చేసినా వాక్యాన్ని అడుగుతామండి. అందుకే వాక్యాన్ని అడుగుతామంటే, ఏమడిగేట్రా అయ్యా అని అడిగితే చెప్తున్నాడు. ఏమని అడిగాడంటే, రేపు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాడట. వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి? టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలి. కానీ ఏమడిగాడట? బైబిల్ని అడిగాడట. ఏమని? రేపు హైదరాబాద్ వెళ్ళాలో వద్దని. బైబిల్ హైదరాబాద్ వెళ్ళాలో చెప్తుందా? చదివాడట. స్కూల్లో పిల్లలు టెక్స్ట్ బుక్లు ఆడతారు తెలుసుగా. స్కూల్లో టెక్స్ట్ బుక్ కార్డు ఏంటంటే నెంబర్స్ చెప్పుకుంటారు, 5, 7, 8 ఏదో నెంబర్ చెప్పుకుంటారు. నాది 5 రా అన్నప్పుడు ఇలా కొట్టి టెక్స్ట్ బుక్ని ఇలా తీస్తారు. ఇదే గేమ్ బైబిల్ దగ్గర ఆడుతున్నారు. ఏమని? రేపు నేను ఊరు వెళ్ళాలి వద్దు చెప్పు ప్రభు అని ఈ సగటు విశ్వాసి, ఈ సోకాళ్ళ విశ్వాసి ఇలా కొట్టి ఇలా తీసి రేపు ఊరు వెళ్ళాలి వద్దు చెప్పు ప్రభు అంటే అందులో ఒక రెఫరెన్స్ తగిలింది. ఆ రెఫరెన్స్ ఏంటంటే, అంతటా అతడు లేచి బయలుదేరినాను కానీ బ్యాగ్ కట్టుకుని హైదరాబాద్ పోయాడు. వెళ్ళిపోతావు ఇంకా
నేను అడుగుతున్నాను. అంతటా అతను లేచి బయలుదేరినాను కానీ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతాను అడుగుతున్నాను. అంటే ఎలా పడతా అలా చదివేసి, ఎలా పడతా నువ్వు ధ్యానించేసి, ఎలా పడతా అలా స్వీకరించేస్తే దాన్ని బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం అంటారా? అది దేవుడు మాట్లాడడం అంటారా? అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు ఏదైనా అధ్యాయాన్ని కానీ వచనాన్ని కానీ సందర్భం లేకుండా చదవకూడదు. ఏదన్నా మనం కదిపామంటే దాన్నే థియలాజికల్గా కాంటెక్స్ట్ అంటారంటే, కాంటెక్స్ట్ అంటే ఆ టెక్స్ట్ను దాటిపోకూడదు. ఆ విషయంలో ఉన్న కంటెంట్ నీకు అర్థం కావాలి అంటే దాని ముందు వెనక ఏం జరుగుతుందో నీకు తెలియాలి. దీన్నే సందర్భం అంటారు. ఇప్పుడు అంతటా లేచి బయలుదేరిని వెళ్ళాను కానీ ఊరు వెళ్ళిపోయి ఆ కిందకి చదువు కాంటెక్స్ట్లో ఏముంటుంది చెప్పిన. అంతటా లేచి బయలుదేరంటే ఊరేసుకోవడానికి పోయాడు యోధ. అది చదవం. ఎక్కడ పోయాడు? ఊరేసుకోవడానికి వెళ్ళాడు యోధ. దీన్ని కాంటెక్స్ట్ అంటారుగా. ఎలా పడతా అప్లై చేసేస్తావా? మాట మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనకి కాంటెక్స్ట్ అనే ఆ పాయింట్ మీకు స్ట్రైక్ అయితే నేను అడుగుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. కేవలం శ్రోతల్లాగుండే క్రైస్తవ్యం అయిపోయింది. ఎందుకంటే ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పే రోజులు వచ్చాయి. గజకర్ణ గోకర్ణ గాళ్ళు ఎక్కువయ్యారు. ఈదుల్లోకి వచ్చి మన బైబిలే పట్టుకుని ఆ బైబిల్లోకి వస్తుంది అడుగుతుంటే సిగ్గులేని 25 ఏళ్ళ వెళ్ళిన విశ్వాస అన్నాడట. మా పాస్టర్ గారిని అడిగి చెప్తాను, సిగ్గుందని అంటున్నాను. సిగ్గుందని నీకు అసలు అడుగుతున్నాను నేను. 25 ఏళ్ళు చర్చికి వెళ్ళి మత్తీలో ఏముందో తెలియక, మార్కులో ఏముందో తెలియక, యోబులో ఏముందో తెలియక ఎవడన్నా దారండిపోయే దానేగాడు వచ్చి నేను ప్రశ్న అడిగితే పాస్టర్ గారిని అడిగి చెప్తానంటున్నావంటే నీ 25 ఏళ్ళు ఏం చేసావు? బెంచ్ ఎరగొడేవా అని అడుగుతున్నాను నేను. ఏం చేసావు 25 ఏళ్ళు? ఫ్యాన్ దగ్గర కూర్చున్నా, ఫ్యాన్ బేరింగ్లు పోయినాయి కానీ నీకు మాత్రం ఒక మొక్క రాలేదు. నీకు అడుగుతాను ఏమి నేర్చుకున్నావు అని అడుగుతున్నాను. అందుకే ఓ పట్టా అన్న బైబిల్ మనకు తెలియాలి. బైబిల్ ఖచ్చితంగా తెలియాలి. బైబిల్ ఏమని రాయించారు తెలుసా? అంతటా అందరూ దేవుని యొక్క చిత్తము ఎరుగుటయే దేవుని చిత్తం. గుర్తుపెట్టుకోండి. ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా ఎరుగుటయే దేవుని చిత్తం. అది ఎరగాలి అంటే ఇంతకాలం యోబు గ్రంథం మనకు తెలియందా? సండే స్కూల్ లెవెల్లో చెప్పారు అడుగుతున్నాను. యోబు గ్రంథం మనకు తెలియదా? మన యూత్ క్లాసులో చెప్పారు. యోబు గ్రంథం మనకు తెలియదా? ఎన్ని ప్రసంగాల్లో పులిపేట మీద నుంచి విన్నాం. యోబు గ్రంథం మనకు తెలియదా? ఎన్ని క్రైస్తవ సభలు విన్నాం. కానీ 38వ అధ్యాయం ఏంటని అడిగితే మళ్ళీ మనకు ప్రశ్నలు వస్తున్నాయా లేదా? అందుకని అడుగుతాను, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలి అంటే ప్రతి మెసేజ్లో, ప్రతి స్టడీలో, ప్రతిరోజు బైబిల్ని నేర్చుకోవాలి. ఇంకా చెబుతాను జాగ్రత్తగా వినండి. ఈ నేర్చుకోకపోతే బైబిల్తో పని అవదంటే, బైబిల్ నువ్వు నేర్చుకోకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ బైబిల్ దేవుడు నీకు అర్థం కాదు. ఈ దేవుడు అన్ని దేవుళ్ళు అంటాడు కాదు, అన్ని విలవేపులు అంటాడు కాదు, అన్ని కులదైవులు అంటాడు కాదు. ఈ దేవుడు నేర్చుకుంటే కానీ ఒక పట్టాన్ని అర్థం కాడు. ఈయన ఇష్టాలు ఏంటో ఇందులోనే ఉన్నాయి, ఈయనకి ఇష్టం కానివేంటో ఇందులోనే ఉన్నాయి. ఒకరిని ఎలా ఆదరిస్తాడో ఇందులోనే ఉన్నాయి, ఒకరిని ఎలా లేవనెత్తుతాడో ఇందులోనే ఉన్నాయి. ఒక వ్యక్తిని ఎంతగా దేవుడు తన పాప క్షమాపణ కూడా పెట్టి ఆ మనిషిని ఎంతగా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడు అన్నీ ఇందులో ఉన్నాయి. ఇలాంటివన్నీ నీకు తెలియాలి అంటే ఇది చదవాలిగా. ఈ బైబిల్ చదవకుండా నాకు ఇది ఏ సంబంధం లేదండి, కేవలం యేసుప్రభువుని మాత్రం నేను నమ్ముకున్నానంటే తగునా? సభవా నడుతున్నాను. ఒకవేళ అలాగే యేసుప్రభువుని నమ్ముకుంటే సరిపోద్ది అనుకుంటే 66 పుస్తకాలు ఎందుకు రాయించి నీ చేతుల్లో పెట్టడం, నా చేతుల్లో పెట్టడం ఎందుకు పెట్టినట్టు? తెలుసుకుంటామనేగా. ఆయన ఏంటో నీకు తెలియకపోతే ప్రార్థన చేయడం రాదు. ఆయన ఏంటో నీకు తెలియకపోతే ఏం అడగాలో తెలీదు. ఆయన ఏంటో నీకు తెలియకపోతే తన్మయత్నం చెందే భక్తే భక్తి అనుకుంటావు. తన్మయత్నం అంటే చూస్తున్నారా? కొన్ని రీల్స్ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, చూస్తున్నారు లేదో. ఈ మధ్యకాలంలో కాబట్టి యేసుప్రభు మీద కోపం ఎత్తుంది, పనేం లేదు ఇంక ఈవిడికి. యేసుప్రభు మీద కోపం మీద ఒక రీలు, ఆ రీలు మళ్ళీ షేర్ చేయడం, ఇంకా తలా తోకా తెలియని కొంతమంది బ్యాచ్ దాన్ని స్టేటస్లు పెట్టుకోడు. ఏంటి ఆ రీల్ ఏంటంటే ఆవిడ గారు మార్కెట్కి వెళ్ళిందంట. ఆ మార్కెట్కి వెళితేనట ఉల్లిపాయలు దొరకలేదట, వంకాయలు కూడా దొరకలేదట. ఏంటి వై గాడ్ అని అడిగిందంట చర్చిలోకి వచ్చి. ఎందుకు నాకు దొరకకుండా చేసావంటే నువ్వు నన్ను తీసుకెళ్ళావా మార్కెట్కి అన్నాడట. ఎవరు? యేసుప్రభు వారు. అందుకట యేసుప్రభు వారిని ఇవిడు మార్కెట్కి తీసుకెళ్ళలేదని పరలోకంలో యేసుప్రభు వారు కోపమించి అన్నాడంట, నీకు ఉల్లిపాయలు ఎలా దొరుకుతాయి నేను చూస్తానన్నట. ఎక్కడి నుంచి? ఈ బోర్డు ఉల్లిపాయల కోసం పరలోకం నుంచి యేసుప్రభు అన్నాడంటే నా మాట్లాడలేదు. ఇంత డెడ్ సీప్గా ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడతారు, సాక్ష్యాల పేరు మీద మాట్లాడుతున్నారంటే ఇలా చదువులు ఎక్కడ తగలడ్డాయి, ఇలా సీనియారిటీ ఎక్కడ తగలడింది? నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాను చెప్పిన, ఇలాంటి సాక్ష్యాలు మాటలు వస్తున్నాయంటే
బైబిల్లో కాంటెక్స్ట్ వీరికి తెలియకపోవడమే. కాదా? నడుతున్నాను కాదు చెప్పండి. ఇలాంటి ఎన్ని సాక్ష్యాలు వస్తాయి చెప్పండి? ఒకటా రెండా? నవ్వేస్తారు బయట. నడుతున్నాయి. ఎందుకు ఇలాంటి నాసిరకం మాటలు, ఇలాంటి చేతగాని మాటలు ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి? నీ దేవుడు ఏంటో నీకు అర్థం కావడం లేదు. కొంతమంది డిమాండ్ చేసేస్తుంటారు ప్రార్థనలో దేవుడిని. డిమాండ్ మామూలు డిమాండ్ కాదు. కొన్ని ప్రార్థన చూస్తుంటే భయం వేస్తుంటుంది. ఆ భయం ఏంటో తెలుసా? యేసుప్రభు వారిని డిమాండ్ చేస్తారు. ఇలా కొడతారు బల్ల. ఎవరైనా కొడతాం మానేండి ఈ రోజు నుంచి. ఇలా బల్ల కొడతారు. ఏమనంటే పటాలను బలం కొట్టి నజరుడైన యేసు నామమున ఈ అప్పులు పువ్వును కాక అని కొడతాను. ఎవడు కొట్టమాడు బల్ల? నిన్ను బల్ల కొట్టడం ఏంటి? సౌండ్ ఏంటి? ఆ బల్లలో కొట్టడం ఏంటి అడుగుతాను. యేసుప్రభుకి ఒక రిక్వెస్ట్, ఒక కంప్లైంట్ లాగా ప్రేయర్ పెట్టినప్పుడు నువ్వు బల్ల కొట్టి డిమాండ్ యాటిట్యూడ్ చూపిస్తున్నావంటే నీకు ఈ దేవుడు అర్థమయ్యాడా? నేను రివర్స్ అడుగుతున్నా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నీకేదన్నా తగాదా ఉంటే, ఏదన్నా గొడవ తేలకపోతే, లోకల్ పిఎస్ పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ లెటర్ పెట్టి ఆ లెటర్ అక్కడ పెట్టి, అయ్యే ఇలా జరుగుతుంది, పక్కింటోడికి మాకు గొడవ వస్తుంది, కొంచెం తేల్చండి అయ్యా అని గౌరవంగా చెప్పొస్తావా? అలా చెప్పకుండా కంప్లైంట్ లెటర్ టేబుల్ మీద పెట్టి, ఇదిగో నువ్వు మా గొడవను తేల్చుదు గాక అని టేబుల్ గట్టి కొట్టావనుకోండి, ఆ ఎస్హెచ్ఓ నిన్ను ఏం చేస్తాడు? ఎదవని ముందు 4 రోజులు లోపల కూర్చోబెట్టండి అంటాడు. నువ్వు పోలీస్ స్టేషన్లో లెటర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇలా టేబుల్ కొట్టి నా కంప్లైంట్ నువ్వు తీసుకుందావు కాకంటే ఏమంటాడు? తీసుకొని దిక్కున కూడా చెప్పుకోరు అంటాడు. గుర్తుపెట్టుకో అండా అని అడుగుతాను. ఒక ఎస్హెచ్ఓతో మాట్లాడినప్పుడు, కంప్లైంట్ లెటర్ ఇచ్చినప్పుడు నువ్వు జర జాగ్రత్త. ఒక కలెక్టర్, జిల్లా కలెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఇలా టేబుల్ కొట్టి మా సివిల్ కేసు ఏదైతే ఉందో మీరు తేల్చుదరు గాకంటే కలెక్టర్ ఏమంటాడు? గుంజీలు ఎంత అంటాడు? ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడకపోతే నీకేమర్థమవుతుంది? ఒక కలెక్టర్ కన్నా, ఒక ఎస్హెచ్ఓ కన్నా, వీళ్ళందరికన్నా గొప్ప అధికారి ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నీ డిమాండ్స్ ఏంటి? రిక్వెస్ట్ లేదా? హంబుల్నెస్ లేదా? తగ్గించుకోవా? బల్లలు కొడతావా? ఏమడుగుతావు? ఆయన మీద కోపగిస్తావా? ఇప్పుడు నువ్వు కోపగిస్తే పరలోక నుంచి ప్రభు దిగొచ్చేసి అయ్యో నా బిడ్డ శవకోళ్ళలో కోపమించాడని వచ్చేస్తాడు అనుకుంటున్నావా? షరతులు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. నలుపుతాడు. కొన్ని శ్రమల గుండా నేను నడిపిస్తానంటే సంథింగ్ నీకు ఏదో లెసన్ నేర్పాలనుకుంటున్నాడు. అలాంటి కాంటెక్స్ట్ ఇక్కడ నడుస్తుంది. ఎక్కడ? యోబు గ్రంథం. అర్థమవుతుందిగా? అర్థమైనట్టే. 10 అయింది. 40 నిమిషాలు మొత్తం అర్థమవుతుంది. జాతకి వినండి. ఓకే. 38 అధ్యాయంలో ఏం నడుస్తుంది? ఒక వ్యక్తి జీవితం అగాధంలో ఉంది. బూడిదలో కూర్చున్నాడు. ఆయన గోనె పట్ట కట్టుకున్నాడు. ఆకాశం వైపు చేతులు ఎత్తారు. స్నేహితులు ఆయన వదిలేశారు. భార్య కూడా వదిలేసింది. పిల్లలు చనిపోయారు. 7 మగ పిల్లలు చనిపోయారు. 3 ఆడపిల్లలు చనిపోయారు. తన బంధువర్గమైన అన్న ఇంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు. భార్య దేశిస్తుంది. స్నేహితులు వచ్చారు, ఎటకారం చేస్తున్నారు. ఈ లోపు ఏం పోయినా పర్లేదు అనుకునే సమయానికి ఆరోగ్యం కూడా పోయింది. శిలాపింకులతో గోక్కుంటూ తన ఆరోగ్యం ఏంటో తనకు అర్థం కాని టైంలో ఊగిసలాట మధ్య ఆ బూడిదలో కూర్చొని ఏడుస్తున్న యోబుతో దేవుడు మాట్లాడడానికి వచ్చిన అధ్యాయమే 38 అధ్యాయం యోబు గ్రంథం. ఇప్పుడు బాగున్నాండి. ఇంత పిల్లలు కోల్పోయి, 7 మగపిల్లలు చనిపోయి, 3 ఆడపిల్లలు చనిపోయి, ఆస్తులు పోయి, దాసులు పోయి, గొడ్డు గోద అన్నీ చనిపోయి, భార్య దూరం అయిపోయి, స్నేహితులు అర్థం చేసుకోక అన్ని విధాలుగా కోల్పోయి తన ఒంటరివాడిగా ఏడుస్తున్న యోబు దగ్గరకు వచ్చి దేవుడు ఏం చేయాలి? డోంట్ వరీ యోబు, మళ్ళీ నీ లైఫ్ని రీస్టార్ట్ చేస్తానంటే బాగుండు అన్నాడా? అలా అనలేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అదేమనకుండా ఆయన అంటున్న మాట ఏంటంటే, జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచన జరుపునవాడు ఎవడు? ఆడెవడంటూ కిందకు వచ్చి అంటున్నాడు, బాధపడక యోబు, ఈ కచ్చిపి తీసుకో. బాధపడక యోబు, ఈ టిష్యూ పేపర్ తీసుకో. బాధపడక యోబు, మళ్ళీ నీ పిల్లల్ని బతికిస్తా. బాధపడక యోబు, మళ్ళీ నూతన వైభవాన్ని ఇస్తాను అంటే బాగుండాలి అనకుండా అన్నాడు, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పి అన్నాడు. మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తానండి. ఎవరో ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాధలు ఎక్కువైపోయి, వాళ్ళ తాతో మా అమ్మ చచ్చిపోయి వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళ ఇంట్లో అన్ని కష్టాలు వచ్చి, ఆస్తులు పోయి, ఇంట్లో ప్రియులు చనిపోయి, అందరు చనిపోతే ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళు మనం ఏం చేయాలి చెప్పండి? శాతనైతే వాళ్ళతో కొంచెం కూర్చుని ఏడాలి. ఏం బాధపడకరా, మనుషులు అన్నవారు అందరం చనిపోతాం, మనం కూడా చనిపోతాం, ఎందుకురా మరణం కోసం మన దేవుని బిడ్డలు అనాలి. అలా అనకుండా ఆడి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేసి వెళ్ళరా, ఎలా ఒకసారి వెళ్ళరా, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అంటాడు. ఏమంటాడు చెప్పండి? అంటాడు.
తర్వాత ఆడు ఎలా చూస్తుండగానే నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి చెప్పు, సముద్రం పొంగింది కాకపోతుంది చెప్పు, ఎన్ని అడుగుతాడు, ఏమంటాడు చెప్పండి? అది కాదురా ఉదయం ఎప్పుడు పుట్టిందో ఇంకో క్వశ్చన్ చంపి జైలుకుపోతున్నాయి అనుకుంటున్నావు అంటాడు. అండా చెప్పండి, ఆ మాట మీకు అర్థమవుతున్నాయి అంటే ఆ బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి జీకే క్వశ్చన్ అడిగితే సెట్ అవుద్దా? బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి కాస్మాలజీ అడిగితే సెట్ అవుద్దా? బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి జాగ్రఫీ అడిగితే వాడికి ఎక్కుద్దా అని అడుగుతున్నారు. రే మా బాధల్లో మేముంటే నీకు అలా ఏంట్రా అని అంటాడా? అండా భూమి ఎప్పుడు పడితే నాకెందుకురా, నా పిల్లలు చచ్చిపోయి నేను ఎడుతుంటే, నా పంట పోయి నేను ఎడుస్తుంటే, నక్షత్రాలు ఎప్పుడు పుడితే నాకెందుకురా, ఇవన్నీ అడుగుతారా అడగరా? ఆయన బుద్ధి జ్ఞానం టీచ్ పంపించండి పొగడి తీసిపోతాడు అంటాడా? అనరా అంటారని అడుగుతున్నాను. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది అసంబద్ధంగా మనకు కనబడుతున్నా నీకు నాకు సందర్భం కాదేమో కానీ దేవుడికి యోబుకి అది సందర్భమే. ఇంతకీ ఏంటి అది అర్థం కావాలి అంటే 38వ అధ్యాయం స్టాండింగ్ లెవెల్స్ ఏంటో నీకు అర్థం కావాలి అంటే ముందు 37 అధ్యాయులు ఏం జరిగిందో టూకీగా అర్థం కావాలి. డీప్గా వద్దు, టూకీగా మనకు అదంటే చూచాయిగా బౌండరీస్ మనకు తెలియాలి. అంటే 37 అధ్యాయాలు ఏం జరిగిందో తెలిస్తేనే 38వ అధ్యాయం ఏంటి నీకు అర్థం. ఇది ఏం జరిగింది ఒక్కసారి మొదటి అధ్యాయం రండి, త్వరగా ముగిస్తాను. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కుల జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండు. ప్రశ్న జాతి వినండి, అతడే గొప్పవాడిగా ఉండు. ఎంత గొప్పవాడట? తూర్పు దేశం కాదు, తూర్పు దేశాలలో, అంటే ఎన్ని కంట్రీస్ అయితే ఉన్నాయో అన్ని దేశాలలో గుర్తుపెట్టుకోండి, యోబే తూర్పు దేశాల్లో గొప్పోడు. మళ్ళీ ప్రశ్న అడుగుతుందని చెప్పండి, ఎందుకు తూర్పు అంటే ఏంటి? శివకోడు కాదు, తూర్పు అంటే కోనసీమ కాదు. తూర్పు అంటే ఏంటి? దీన్ని తూర్పు, ఇది పడమర అని ఎలా అంటారు? అలా అంటారు అనకూడదు. ఎలా అంటారని అడుగుతున్నాను. ఇది తూర్పు పడమర అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను నిలబడను, బాగా వినండి. ఏదన్నా ఒక దిక్కుని చెప్పాలంటే ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం చెప్పాలి అంటే తూర్పు పడమరలు అంటే మన యొక్క తూర్పు దిక్కులు మనం కొలవాలి అంటే ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి. అంటే ఒక ల్యాండ్ మార్క్, ఒక పొజిషన్ ఉండాలి. దాన్ని బట్టే ఇది తూర్పు పడమర అని చెప్తారు. ఇప్పుడు మనకి ల్యాండ్ మార్క్ తూర్పు పడమర అంటే ఇది ల్యాండ్ మార్క్ బెంచ్ మనకి. దీనికి తూర్పెట్టు ఇటు అని చెప్తాం, దీనికి తూర్పెట్టు లేదా ఇటు అని చెప్తాం, దీనికి పడమరెట్టు ఇటు అని చెప్తాం, దక్షిణం ఎట్టు అంటే దేనికి తూర్పు దేనికి పడమర అంటే ఇది తూర్పు పడమని చెప్పాలంటే నీ ఇంటికి తూర్పా, నువ్వు నిలబడిన దానికి తూర్పు అంటే ఏదో ఒక ల్యాండ్ మార్క్ ఉంటేగా తూర్పు పడమలు తెలుస్తున్నాయి. మీకు ఎందుకు చెప్తాను వినండి. తూర్పు, ఇది తూర్పు దేశాల్లో యోబు గారు డబ్బున్నవాడు అని అంటున్నాడు. అంటే ఎక్కడ తూర్పు అంటే ప్రపంచంలో ఒక మధ్యన ఒక సముద్రం ఉంటుంది, అది మధ్యన ఉంది కనుక దాని పేరు మధ్యధరా సముద్రం. ఏ సముద్రం? మధ్యధరా సముద్రం. అది బైబిల్ ఉంటుంది, మీరు చూసారా? చూసినా చూడకపోతే చూసినట్టే. ప్రపంచ వ్యాపారం చూడండి, అందులో ఉంటుంది మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం. అక్కడే యోనా గారు వాడకి పారిపోయాడే ఆ సముద్రమే. ఎర్ర సముద్రానికి పాయ గలుస్తున్న పెద్ద సముద్రం ఉందే అదే. ఇంకా తెలియాలంటే ప్రపంచంలో సెంటర్ ఉందే అదే. బైబిల్ తిరగేస్తే మనకు కనబడుతుంది అదే. యెరూషలేముకి దగ్గరకు ఉందే అదే. అదే దాని పేరు మధ్యధరా సముద్రం. ఆ సముద్రాన్ని ప్రపంచంలో మెయిన్గా తీసుకుని ఈ మేధావులందరూ ఎలా కొలుస్తారంటే సముద్రానికి తూర్పుకున్న ప్రాంతాన్ని అంతటినీ తూర్పు దేశాలని, దానికి పరమడుకున్న ప్రాంతాలన్నీ పరమడ దేశాలని, దానికి దక్షిణంగా వాటిని దక్షిణ దేశాలు అంటే ఈస్ట్ కంట్రీస్, వెస్ట్, సౌత్, నార్త్ ఏవైతే ఉన్నావో ఇలా దేశాల్ని దాన్ని బేస్ చేసుకుని విడదీస్తారు. ఇప్పుడు చెప్పండి, అక్కడ మధ్యధరా సముద్రం మొదలుకొని మన పక్కన సముద్రం ఉంది, చెప్పండి ఏ సముద్రం ఇది? అంతర్వేద సముద్రం అన్నారంటే ఇంక అంతే సంగతులు. ఇంకా దాన్ని అంతర్వేద అని కూడా గుర్తుపెట్టుకోండి. అది ఏ సముద్రం? బంగాళాఖాతం. ఏ సముద్రం?
అంటే మధ్యధరా సముద్రం మొదలుకొని ఇక్కడ బంగాళాఖాతం వరకు 6 నేల ఉంది, అక్కడ 6 నేల మొదలుకొని ఇక్కడ 6 నేల వరకు ఉన్న ఈ భూభాగాలనే తూర్పు దేశాలు అంటారు. అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు యోబును దాటిపోయే డబ్బున్నవాడు లేడంట ఆ రోజుల్లో. గుర్తుపెట్టుకో, అతన్ని దాటిపోయేవాళ్ళు లేడంట. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే నేను చాలా దిక్కుని చెప్పిన సందర్భం మీకు చెప్తున్నానండి. ప్రపంచంలో కుబేర్ల సంఖ్య 10 మంది తీస్తారు. 10 మంది ప్రతిసారి లెక్కలు తీసినప్పుడు ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరంటే 10 మంది లెక్క తీస్తారు. అందులో బిల్ గేట్స్ ఉంటాడు, రకరకాలు ఉంటారు. అయితే ఆ 10 మందిలో అత్యధిక డబ్బున్న ఇద్దరు ఎక్కడ చెప్పిన 10 మందిలో ఇద్దరు మన ఇండియాలో ఉంటారు. మాట్లాడుతున్నాయి. ఆ ఇద్దరిలో మళ్ళీ డబ్బు ఉన్నవారు ఎవరంటే రిలయన్స్. వాళ్ళకి ఎంత డబ్బులు ఎక్కువైపోయినాయి అంటే వాళ్ళ అబ్బాయి పెళ్ళి 6,000 కోట్లు తీశారు. 6,000 కోట్లు. మీరు అన్నది నిజమే, 6,000 కోట్లు. 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేశారు. ఆ పెళ్లికి సెలబ్రిటీలు అందరూ వచ్చారు, పొలిటీషియన్స్ అందరూ వచ్చారు, ఇంటర్నేషనల్ ఫిగర్స్ అందరూ వచ్చారు. ఆ పెళ్లికి ఒకరిద్దరు కాదు, రకరకాల వ్యక్తులు ఆ పెళ్లికి వచ్చారు. ఆ పెళ్లికి ఎంటర్టైన్మెంట్కి నైట్ సాంగ్స్ పాడి లైట్ స్టెప్లు వేయడానికి ఒక ఇంటర్నేషనల్ సింగర్ పిస్తారు. నల్లగొండ తెల్లగొండ రక్కుండా పేరు మర్చిపోయాను. ఆవిడ వచ్చింది, పాట పాడింది. ఆ నైట్ సాంగ్స్ పాడడానికి, ఆ స్కిన్ పిట్ డ్రెస్ చేసుకుని నైట్ సాంగ్స్ పాడడానికి ఆవిడకి ఇచ్చిన కాస్ట్ 30 కోట్లు. అనకండి, మందే బ్యాలెన్స్ అంతా జియో బ్యాలెన్స్ లేస్తున్నాం కదా, ఆ డబ్బులే గుర్తుపెట్టుకోండి. 30 కోట్లు నడుతున్నాం. 30 కోట్లు 1 నైట్ సింగింగ్కి. ఆ పెళ్ళికి ఎవరు వచ్చారంటే జాన్ సీనా వచ్చాడు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, అమీర్ ఖాన్, అందరు ఖాన్లు వచ్చారు. ఆ పెళ్ళికి బ్యాండ్ కొట్టారు, అలా చేశారు, ఇలా చేశారు. ఈ వచ్చిన సెలబ్రిటీలు అందరికీ గిఫ్ట్ ఇచ్చారు. ఆ పెళ్లి మండపం వాళ్ళు ఏమి గిఫ్ట్ ఇచ్చారంటే ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు. వెళ్తే బాగుండు అనుకుంటున్నారు కదా, 2 కోట్లు. ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు. ఇంత డబ్బు, 30 కోట్లు సింగింగ్, 2 కోట్ల రూపాయల వాచ్. వాళ్ళ పెళ్లి ఆహ్వాన పత్రిక ఇస్తారే, ఆ ఆహ్వాన పత్రిక బంగారు రేకులతో పొదిగించి ఇచ్చారు. ఆహ్వాన పత్రిక మీకు అర్థమవుతుందో లేదు, ఇంత డబ్బులు ఎక్కువైపోయినాయి రిలయన్స్ వాళ్ళు. నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో చదువుకుంటున్నప్పుడు, అప్పుడు నేను డిపార్ట్మెంట్లోకి వెళ్ళి చదువుకుంటున్నాను స్టూడెంట్కి ఉండి. ఆ చదువుకున్న టైంలో అంటే ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చి సుమారు 14 సంవత్సరాలు, 13 బ్యాచ్ అంతకుముందు మాది. ఆ టైంలో అంటే 2009, 2010 ఆ టైంలో నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో చదువుకుంటుంటే అప్పుడు కరెంట్ జీకే ప్రతి బుధవారం చదువుకుని దాన్ని దాచుకుని తర్వాత అడుగుతాడు, ఏదో బిట్ అడుగుతాడని ఆయన చదువుకోవాలి. ఆ కరెంట్ జీకే చదువుకోవడం కరెంట్ బిట్ తగిలింది. ఆ బిట్ ఏంటంటే వాళ్ళ మంత్లీ ఖర్చట ఆ రోజుల్లో నేను చదువుకున్నప్పుడు 10 ఏళ్ళ క్రితం చెప్తున్నాను, వాళ్ళ మంత్లీ మెయింటెనెన్స్ నెలకి 2 కోట్లు అంట. ఇంటి మెయింటెనెన్స్ గుర్తుపెట్టుకో, నెలకి 2 కోట్లు అంటే ఇంత డబ్బులు. వాళ్ళ నెలకి 2 కోట్లు మెయింటెనెన్స్ అంటే వాళ్ళ కరెంటు బిల్లుకి అంట 4-5 ఫ్యామిలీలు, 10 ఫ్యామిలీలు 2 సంవత్సరాలు బతికేచ్చట. వాళ్ళ కరెంటు బిల్లు, నెలకు కట్టే కరెంటు బిల్లు అంతా, మెయింటెనెన్స్ అంతా. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది మీరు తర్వాత ఎప్పుడైనా చూడండి. ఇలాగా మన ఇంట్లో ఒకప్పుడు కబోర్డ్స్ కట్టుకుని, ఇప్పుడు కబోర్డ్ స్టైల్ పోయింది, ఎవరు కట్టించుకోవట్లేదు. ఒకప్పుడు కబోర్డ్స్ కట్టేవారు గుర్తుందా? కబోర్డులో మనం ఏమి పెడతాం? టెడ్డీ బేర్లు పెడతాం, అంతేనా? అంతకు మించి ఏమి పెడతామా? టెడ్డీ బేర్లు పెడతాం, ఎవడానికి గిఫ్ట్ అయితే అందులో పెడతాం. కానీ వాళ్ళ కబోర్డులో టెడ్డీ బేర్లు ఎట్టరు, ఏమి పెడతారు తెలుసా? ఆడి కార్లు, బెంజ్ కార్లు, రేంజ్ రవర్లు, జాక్ కార్లు, ఇంటర్నేషనల్ బ్రాండెడ్స్ ఏవైతే ఉన్నావో ఇలాంటి కార్లు. అంటే ఆ కబోర్డు కాదు దాని పేరు, అది సెల్లార్లు ఉన్న ఆ కార్లు పెట్టే పెద్ద కబోర్డులో ఉంటుంది. ఎంత డబ్బులు వాళ్ళ దగ్గర లేని బ్రాండ్ లేదు. వాళ్ళు పెట్టుకునే వాచెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఎంత డబ్బులు. అందుకే చూడండి, ఎక్కడ రిలయన్స్, ఎక్కడ కోనసీమ గ్యాస్, ఎక్కడి నుంచి గొట్టాలు వేస్తారు లేదు చెప్పండి. అలా అంటే రాష్ట్రాన్ని కొనేసే డబ్బు ఉంది, దేశాన్ని కొనేసే డబ్బు ఉంది, వాళ్ళ దేశ అధికారిని, పాలిటిక్స్ని మార్చే డబ్బు ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి రిలయన్స్ అంబానీల్ని 100 మందిని నిలబెడితే ఒక యోబు అవుతాడంటే గుర్తుపెట్టుకోండి. అది యోబు అంటే. ఇలాంటి రిలయన్స్ వాళ్ళు 100 మంది నిలబడితే ఒక్క యోబు అవుతాడు. తూర్పు దేశాల్లో యోబుని మించినోడు ఎవడు లేడు. డబ్బులో కానీ, ఆయన సంపాదించిన సంపాదనలో కానీ, ఎకరాల్లో కానీ, పశు సంపదలో కానీ, ఆయనకున్న ఫ్యామిలీలో కానీ ఏ విధంగా చూసినా యోబుని దాటిపోయేవాళ్ళు లేడు. ఆయన పచ్చని ఏదైనా వనం లాంటి తన జీవితం బగ్గున అరణ్యంలాగా మారిపోయింది. గమ్మత్తడి చెప్పిన, అసలు తూర్పు దేశాల్లో యోబుని దాటే అంత డబ్బున్నవాడు ఎవడు లేడు.
రివర్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తూర్పు దేశాల్లో యోబుకి అంత పేదోడు దరిద్రుడు కూడా ఇంకెవరు లేరు. అంటే అంత ఎత్తునున్న జీవితం తన దరిద్రతకు దిగిపోయింది. దరిద్రత తిట్టుగా గుర్తుపెట్టుకోండి. పేదరికంలో కడు పేదరికాన్నే దరిద్రత. అంటే తూర్పు దేశాల్లో ఆయనకి అంత దరిద్రుడు లేడు, తూర్పు దేశాల్లో ఆయనకున్నంత పేదోడు లేడు. ఒకప్పుడు ఆయనకున్నంత డబ్బున్నోడు లేడు, ఇప్పుడు ఆయనకున్నంత పేదోడు లేడు. ఆయనకున్నంత సుఖమున్నవాడు లేడు, ఇప్పుడు ఆయనకున్నంత కష్టం ఉన్నవాడు తూర్పు దేశాల్లో కాదు. అసలు ఏ ఖండంలో ఆయన మించినంత బాధ ఎవడో పూర్వకాలంలో పడలేదు. ఎందుకు ఈయన జీవితం ఎలా అయిపోయిందంటే మీకు తెలుసు, అంత స్టోరీ చెప్పట్లేదు. ఎందుకు అయిందంటే ఒకసారి మీరు చూడండి 7వ వచనంలో అదే మొదటి అధ్యాయం 7వ వచనంలో, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చును. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన ఒక దినం ఒకటి తటస్థించెను. దీన్ని ఏమంటారంటే డివైన్ కౌన్సిల్ అంటారు. అర్థమవకపోయినా అర్థమైనట్టే చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు క్వశ్చన్ మార్క్ మొక్కలు పెట్టారంటే ఇంకో గంట చెప్పాల్సింది ఇప్పుడే ముగించేస్తాను. జ్ఞానం ఎలా ఉంటుందంటే చెప్పేవాడిని బట్టి ఉంటుంది. చెప్పండి, వినేవారిని బట్టి ఉంటారు. 7 సవలే అన్న యాంక చూసారనుకోండి అయిపోద్ది. మీకు అర్థమైనట్టే చూసారనుకోండి ఇంకో 4 మాటలు ఎక్కువ చెప్తాను. ఓకే, డివైన్ కౌన్సిల్ అంటే అర్థమైపోయిన వినండి. అర్థమయ్యే వాళ్ళకి పిల్లలు ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ ఉందో వాళ్ళకి అర్థం కావాలి. డివైన్ కౌన్సిల్ అంటే ఎవరు సీఎం అవ్వాలో, ఎవరు పిఎం అవ్వాలో, ఎవరు ఎమ్మెల్యే అవ్వాలో, ఎవరు ఎంపీ అవ్వాలో, పంచాయతీలు ఎవరు ఉండాలో, సంఘంలో ఎవరు ఉండాలో, ఏ అధికారమైనా ఎక్కడ ముందు నిర్ణయింపబడుతుంది చెప్పిన డివైన్ కౌన్సిల్లో నిర్ణయిస్తారు. డివైన్ కౌన్సిల్ అంటే మనకి పార్లమెంట్లో అధికార ప్రభుత్వము, ప్రతిపక్ష ప్రభుత్వాలు ఎలాగైతే ఉంటాయో అదృశ్యలోకంలో దేవుని యొక్క సముఖంలో కూడా అధికారంలో దేవుడు కూర్చుంటే ప్రతిపక్షంలో కూడా వ్యతిరేకమైన కొన్ని శక్తులు ఉంటాయి. ఈ రెండింటిని కలిసి డిస్కషన్ జరుగుతుంది. దేనికోసం డిస్కషన్ జరుగుద్ది అంటే శివకోళ్ళలో ఏం జరుగుతుంది, సెంట్రల్ మినిస్టర్లో ఏం జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కోసం, సంగతి కోసం, ప్రభుత్వం కోసం, ప్రతినిధుల కోసం, కాపురాల కోసం, సంఘాల కోసం, అన్నిటి కోసం ఆ కౌన్సిల్లో డిస్కషన్ జరుగుతుంది. ఆ కౌన్సిల్ పేరే థియలాజికల్గా డివైన్ కౌన్సిల్. అంటే ఎవరు గెలవాలో 2029 ఎలక్షన్ జరగక మునిపే ఇక్కడ సీఎం ఎవరు అవ్వాలో ముందే అక్కడ నిర్ణయిస్తారు. మేమని అనుకుంటే మేము అందరం ఓట్లు ఈయనకేసామంటే ఈయనకి వెళ్ళలేదంటే నువ్వు అనుకుంటే గెలరు, ఆయన అనుకుంటే గెలుస్తా. ఏ రాజుని ఎక్కించాలో, ఏ రాజును దింపాలో, రాజుల హృదయాలను తిప్పివాడు ఆయన, రాజులు ఎక్కించువాడు ఆయన, దించువాడు ఆయన. అది చిన్న అధికారమైన పెద్ద అధికారమైన ఆయనే నియమిస్తాడు. ఇందులో దేవుని పక్షం ప్రభుత్వం ఉంటుంది, దానికి వ్యతిరేకమైన ప్రతిపక్షం ఉంటుంది. ఆ ప్రతిపక్షానికి ఎజెంట్గా నాయకుడిగా ఉన్నవాడే సాతాను. ఈ సాతాను కూడా వచ్చాడట ఆ కౌన్సిల్లో కూర్చోడానికి. వచ్చి ఏం చేస్తున్నాడు, ఈ భూమి మీద అటు ఇటు అడుగుతున్నాడు. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా వాడు భూమి మీద అటు ఇటు తిరుగులాడచ్చు, అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకి ప్రత్యుత్తరం. ఇప్పుడు చెప్పండి, ఈడి పని ఏంటి చెప్పండి, గట్టి చెప్పండి. ఈడి పని ఏంటి? భూమి మీద అటు ఇటు తిరుగుతాడు. ఇప్పుడు చెప్పండి, రాసి పెట్టుకోండి, ఎవడైనా అడిగితే చెప్పండి. ఏ పని చేయకుండా ఆ ఈదులో ఏం జరుగుతుంది, ఈ ఈదులో ఏం జరుగుతుంది, ఆ కొంపలో ఏం జరుగుతుంది, ఈ కొంపలో ఏం జరుగుతుందని పని పాట లేకుండా తిరిగే పనికి మాలినోల్ని దేవుడు ఏ మోక అన్నాడో తెలుసా? అది సాధారణ మోక, దానికి పని ఏమి లేదు. ఆ మోకకి ఆ కొంపలో ఏం జరుగుతుందో వీళ్ళకే కావాలి, ఈ కొంపలో నడుతున్నాను. మరి ఇన్ని విషయాలు నువ్వు భుజాన్ని మోసుకుని నాలుగు భుజాల మీద వచ్చుకుని వాళ్ళు అలాగంట వీళ్ళు ఎలాగంటని ఆడ మగ తేడా లేకుండా అనేక మంది పొరుగోలు విషయాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారంటే వీళ్ళు ఎలాంటి సంబంధాలు వచ్చి వీళ్ళ దేవుని సంబంధాలు కాదు, సాతాను మోక. పని పాట లేకుండా అటు ఇటు తిరిగే వాళ్ళని ఏమంటారు చెప్పండి? సాతాను సంబంధాలు. వాడు అలాగే తిరుగుతాడు, వాడికి పనా పాట నడుపుతున్నాడు, వాడికి ఒక బాధ్యత లేదు, ఆత్మల భారం లేదు. వాడి పని అల్లా ఏంటంటే ఎవడింట్లో ఏం జరుగుతుందో అది కావాలి. ఈ రోజు ఈ జనరేషన్, ఈ జనం ఎక్కువైపోయారా లేదా? వీళ్ళ కాపురం తెరవడదు కానీ 24 hours వాళ్ళ కాపురం అయిపోయి చూస్తారు వీళ్ళు. ఇదో మోక మనకి ఈ జనరేషన్కి నడుతున్నాడు. వీడికి తెరమడదు కానీ ఆడు ఎవడి కోసం చెప్తున్నా నడుతున్నాను.
నీకు అర్థమవుతుందా? అటు ఇటు తిరిగి ఒక బాధ్యత లేకుండా పనిలేక. అందుకే బైబిల్లో కాకుండా బయట సామెత తెలుసా? ఒక క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ చెప్పిన ఒక డెప్త్గా మాట్లాడిన ఒక లాంగ్వేజ్ అంటే మీరు చేత వినండి. ఎంప్టీ మైండ్ అట డెవిల్స్ ఫ్యాక్టరీ అంటే గుర్తుపెట్టుకోండి. నువ్వు ఖాళీగా ఉన్నావంటే దయ్యం ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన ఏం చేస్తుంది? నేను అటు ఇటు తిప్పితే దయ్యం ఏం చేస్తుంది? అలా తిరుగుతావు, ఎలా తిరుగుతావు. ఈ ఖాళీగా తిరిగే వాళ్ళు తొంటర పనులు చేస్తారు. ఈ తొంటర పనులు ఈదికి ముప్పు అవుతాయి, ఊరికి ముప్పు అవుతాయి, అవసరమైతే సంఘానికి ముప్పు అవుతాయి. అందుకే పౌలు గారు ఏమన్నా చెప్పినా, పని పాట లేనివాడు ఎవడైనా ఉంటే పౌలు గారు ఏమన్నా చెప్పినా, రే మీరు భోజనం చేయకండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి. మీరు భోజనం చేయాలంటే ఏదో పని చేయి. ఏ పని లేకపోతే నువ్వు మగాడమైన ఇంట్లో గిన్నెలు కడుగు, తప్పేం లేదు. ఎందుకంటే ఏదో పని చేయి. అవసరమైతే మీ ఆవిడికి సాయం చేయి, తర్వాత చీపురు పట్టుకో, గిన్నెలైనా కడుగు, బట్టలైనా ఉతుకు, ఏదో ఒక పని చేయి. ఖాళీగా ఉన్నావో ఆడికి బాంబర్తో అవుతావు. ఎవడాడు? సాతాను గడు. గుర్తుపెట్టుకో. ఆడు అటు ఇటు తిప్పుతాడు, వాడు తిరుగుతాడు. అటు ఇటు తిరుగుతూ వాడు ఏం చేస్తాడు చూడండి, అటు ఇటు తిరుగుతూ వస్తే బాగా వినండి, ఎవడట్టు తిరుగుతున్నాడో ఎలా తిరుగుతున్నాడో దేవుడు తెలియదండి? తెలుసా తెలియదా? ఆదాము పండు తెంచక మునిపే ఆదాము పండు తెంచుతాడని దేవుడికి తెలుసు. గుర్తుపెట్టుకోండి. జనసమూహంలో నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వెనకాల నుంచి 12 సంవత్సరాలు రక్తస్రావంతో తడిసిపోతున్న ఆ తల్లి తనను తాకిందని తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు, కానీ ఆయనకి తెలిసినా అడుగుతాడు. వీడు ఎటు తిరిగాడో తెలుసు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు, వీడికి ఎవడ మీద బాగా అసూయ పెరిగిపోయింది, వీడి గురించి మొత్తం చరిత్ర ఆయనకి తెలుసు, వీడి ఎండ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉండబోతుందో కూడా ఆయనకి సర్వము ముందే భవిష్యత్తు తెలుసు. తెలిసినా అడిగాడట, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే భూమి మీద అటు తిరుగుతూ వచ్చానంటే దేవుడు అన్నాడట, ఇలా రా. మా అబ్బాయి ఉన్నాడు తెలుసా అని అడిగాడట. ఎవరో మన దేవుడు ఎలా చెప్పిన గోకి ఆ సాతాను గారిని పిలిచి మరీ మన సంగతి అడిగి చెప్పి మావోడే అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? వీడి సంగతి ఏటో కాస్త చెప్పండి చూడు. మనం సాతాను అనగానే మనం ఎక్కడ గుర్తొస్తుందంటే, గుర్తుపెట్టుకోండి, మన సాతాను అనగానే మనం ఎక్కడ గుర్తొస్తుందంటే, మనం ఊరు వెళ్తున్నాం అనుకోండి, టయానికి ఆటో రాలేదనుకోండి, వెంటనే మనం ఎవరినైనా ఎత్తామండి, అంతా సాతాను గడిపారండి. ఆటో నీ లింగులింగం నీ బోర్డు ప్రయాణకు ఆటో రాకపోతే నీ ఆటో ఎవడాపేయాడట ఆడనుకుంటే, ఒరే ఆటో నాకు అది చాలా బాధపడతారు పక్కన నుండి ఎవరు అన్నీ మరి అంత సీపుగా. మళ్ళీ సాతాను పరీక్షించేంత భక్తి వైరాగ్యం ఉంది మనకి. సాతానే జల్లించేసి భక్తి ఉంది మనకి. ఆద్రోపయిస్తే మారిపోతాం మనం. ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే చర్చి మారిపోతాం మనం. మనం అనుకున్నది జరగకపోతే దేవుడినే మార్చేస్తాం మనం అనుకున్నది జరగకపోతే మన ఇంట్లో ఎవరైనా పిల్లి చనిపోతే ఇంకెందుకంటే దేవుడు లేడు ఏమో లేడని దేవుడినే తిడతామో చెప్పండి. మనకు ఆ మాత్రం భక్తి ఏనతున్న మనకి సాతాను గాడు వచ్చి పరీక్షించాల్సినంత భక్తి మనకు ఉందా? యారే మధ్య చర్చి మానేవారా అబ్బాయి అంటే, ఈ అబ్బాయి గారు అన్నాడట ఇంకా రాననియా చర్చికి అన్నాడట. ఎందుకు రావరా చర్చికి అంటే అన్నాడట, డిఎస్సిలో దేవుడు ఒక మార్క్ ఇవ్వబడ ఇంకా రాన. డిఎస్సిలో ఒక మార్క్ ఇవ్వకపోతే ఈడి బోర్డు డిఎస్పీలో ఒక మార్క్ ఇవ్వలేదని ఇంకెంతకాలం బరకలేస్తుంది కానీ, ఎంతకాలం కుర్చీలు వేస్తుంది కానీ, ఇంకెంతకాలంలో చర్చిలో యూత్ మెంబర్గా నేను పనిచేస్తుంది కానీ ఇంకా రానని అన్నాడు. ఇంకా నన్ను ఈ డిఎస్సీ కాదు ఇంకా ఏ డిఎస్సీ రాదేమో నీకు గుర్తుపెట్టుకో. అంటే డిఎస్సీ కోసమే యేసుప్రభుని నమ్ముతాను అడుగుతున్నాను. కొంతమంది ఉన్నారు ఎవరో చెప్తారు, ఈ చర్చి కాదండి పని అవ్వదు మీకు, ఇంక ఈ చర్చి కదా, ఆ చర్చికి వెళ్ళండి అక్కడ 3 వారాలు వెళ్తే పని అవుతుందంటే అక్కడికి 3 వారాలు వెళ్ళారట పని అవ్వలేదట. అక్కడ కాదండి అక్కడ 7 వారాలు అంటే అక్కడ 7 వారాలు వెళ్ళారు పని అవ్వలేదట. అంటే ఇంకెక్కడ పొమ్మంటే సిగ్గుందని అడుగుతున్నాను. అందుకే నేను పచ్చిగా ఏమంటానంటే నీకు ఈ చర్చిలో తెరం లేకపోతే ఆ చర్చికి పోయినా నీకు తెరం ఉండదు. అక్కడి నుంచి ఇంకో చర్చికి పోయినా పెద్దమ్మా నీకు తెరం ఉండదు. పెద్దమ్మ ఎందుకు మానేసే పెద్దమ్మ అని అడిగితే అడుగుతున్నాను. అంత సాధారణంగా పరీక్షించే అంత మనకి లేవు. పెద్దమ్మ ఎందుకు చర్చి మానేసావంటే ఇంక రాను అందట. అదే ఎందుకు రావని అడిగితే నేను రాను అన్నదట. అదే ఎందుకు రావంటే నేను రాను అందట. ఎందుకు రావని అడిగితే అత్తమాల ఏళ్ళు నా ఏపుకి ఎదుగుతున్నాడు రానన్నదంట. ఇంక ఏళ్ళు ఎత్తకూడదు నీకు ఏళ్ళు ఎత్తకూడదు ఏమనకూడదు మానేసిందని అడుగుతున్నాను. ఏమన్నంటే మానేస్తున్నారు లేదా? అనుకున్న కార్యాలు జరగకపోతే అసలు మన భక్తేనా? అంత సుత్తి గుర్తుపెట్టుకోవాలి. మన భక్తేనా? మనకు కలిసి రావాలి. ఆవిడెవరో ప్రార్థన చేసిందంట, గ్యాస్ అయిపోయిందంట. గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? గ్యాస్ కొనలోడు ఫోన్ చేయాలి. వెంటనే ఎవరు చెప్పిందంట, మై లార్డ్ హోలీ స్పిరిట్ ఏమైపోయో గ్యాస్ అయిపోయింది వెంటనే గ్యాస్ కొన్నది అందంట. ఎవరినే? యేసుప్రభు వారిని ఏమో బాగానండి, యేసుప్రభు వారిని ఏమో ఏదో చేస్తారు. ఇప్పుడు హోలీ స్పిరిట్ ప్రభు అయిన ఎవరైతే ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడేమో గ్యాస్ కొనలు ఏం చేస్తున్నారు. ఏంటండి ఇది అడుగుతున్నా.
ఈ ఇలాకోలను తిరుగుతున్నారు, వాళ్ళు నన్ను ఏమనుకున్నా పర్లేదు, అలాంటి నాకు ఇష్టమే, కానీ వాళ్ళ తప్పుడు ప్రసంగాలు చేస్తే వాళ్ళు ఎంత ఇష్టమైనా వాళ్ళని నేను అడుగుతాను. నాలాంటి వాడు అడుగుతాడు అడగడా? అడగాలి. వాళ్ళు ఎంత మంచోళ్ళైనా అడుగుతావు, మంచోలే, నాకు ఇష్టమే, కాదంటలేదు. కానీ పులిపేడు మీద నిలబడి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే అడుగుతారు, అవసరమైతే నిలబడతారు. ప్రజలు అడగకపోయినా నాలాంటి స్పీకర్ ఎవడో కూడా అడుగుతాడు. ఏంటంటే మీరు జాగ్రత్తగా వినండి. ఆవిడ తుడుతుందంట. తుడితే ఏమైంది? చేయి నొప్పి వస్తుందండి. వెంటనే ప్రభువు ప్రార్థన చేసి, ఏడు ప్రభా చేయి నొప్పి వచ్చేస్తుంది ఏంటని అడిగితే దేవుడు అన్నాడు, కుమారి నీకెందుకు చేయి నొప్పి వస్తుందంటే నువ్వు సీపురు చివరట్టుకున్నావు, మొదలట్టుకో అన్నాడు. ఏంటి సీపురు? యేసు ప్రభు వచ్చేమో సీపురు చివరట్టుకోక మొదలట్టుకో అన్నాడట. ఆవిడకేమో గ్యాస్ అయిపోయింది. అడుగుతున్నాను, నీ చదువులు ఏమయ్యాయి? నీ భక్తి ఏమైంది? బైబిల్ 66 పుస్తకాలు బోధించే టైం లేకపోతే ఈ సుత్తి కథలన్నీ ఎందుకు వస్తున్నాయి? దీనికి పైపచ్చికి ఏమంటారు చెప్పండి? ఏదన్నా ఇప్పుడు ఇలా వర్షం కురిసేసింది అనుకోండి, ఇలా నువ్వు ఏదో ఇల్లు కట్టుకుంటున్నా, ఏదో ఒడియాలు పెట్టుకున్నావు, ఆ ఒడియాలు పెట్టుకున్న టయానికి వర్షం కురిసేసింది అనుకోండి, అంతా ఎవడ పని అంటాం? ఇటు నీ ఒడియాలకి సాధారణంగా వర్షం కురిపిస్తురా అన్న. మనకి భక్తిలో తీవ్రత లేదు, వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు. అయినా మీరు గుర్తుపెట్టుకోండి, సాతానుగాడు మన లైఫ్లో ఏం చెయ్యాలి అన్నా దేవుడు పర్మిషన్ లేకుండా అడుగన్నా మన జీవితంలో పెట్టగలడా? ఇప్పుడు చెప్పండి. యోబు జీవితం పచ్చగున్న జీవితంలోనికి పరీక్షలు పెట్టింది సాతానుగాడని ఇప్పటి వరకు మీరు అనుకున్నారేమో, కానీ అసలు సాతానుగాడిని పంపించిందే దేవుడు. గుర్తుపెట్టు, అడుగుతాడు ఆయన, పరీక్షిస్తాడు ఆయన. ఇంకా గమ్మత్తని చెప్పినా, అసలు 2 మహాశక్తులు, ఒకటి దేవుడు, 2 సాతాను, 2 శక్తులు కలిసి ఒక వ్యక్తి కోసం డిస్కషన్ చేస్తున్నాయి అంటే మీకు భయం వేస్తుందా లేదా? ఇప్పటికిప్పుడు ఈ ప్రాంగణంలో కూర్చున్న వారు ఎవరెవరు ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నారో కూడా అక్కడ దేవుని దగ్గర డిస్కషన్ జరుగుతుందంటే మీరు నమ్మగలరా? చూడు, పెద్ద భద్రాలు అన్న ఎలా ఊగుతుందో భోజనం చేసేసి అంటాడు. ఎవరో 2 ముక్కలు ఎక్కువ తినదు కావాలని చూడు అంటాడు. అంత ప్రసంగం ఆ జేమ్స్ అనేవాడు గుండెలు బాదుకుని చెప్తుంటే చూడు వాళ్ళిద్దరు ఫోన్లు ఎలా చూసుకుంటున్నారు చూడు. కంప్లైంట్లు చేస్తాడు వాడు, చెబుతాడు వాడు. ఇక్కడ ఎవరు వాక్యం ఆసక్తితో వింటున్నారో, ఇక్కడుండి మనసు ఎక్కడ తిరుగుతుందో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో, వాళ్ళకి ఎక్కడ పోవాలనే మనసు ఉందో, అది వాడు వాడకం చూస్తుంటే వెళ్ళిపోయేలా ఉన్నాడని ఇలాంటి డిస్కషన్స్ అన్నీ జరుగుతాయా అంటే జరుగుతాయి. గమ్మత్తు చెప్పనా, ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎవరెవరు ఏ ఆల్ట్ ఎక్కడుందో ఇలా ఆల్రెడీ స్కెచ్ చేసి కూర్చున్నారన్న సంగతి కూడా అక్కడ పార్లమెంట్లో జరిగినట్టు డిస్కషన్ జరుగుతాయి. జరగవా? ఇక్కడెంత కసిగా వాక్యం చెప్తుంటే నేను నన్ను నుండి ఎవరెవరు ఏ లుక్కులు ఉన్నాయో కూడా చెప్తాడా చెప్పడా? ఎక్కడ కొన్నావు సీరా అని అడిగారు. చిన్నంచా అన్నారు. చిన్నంచుల కోసం మాట్లాడుకుంటారు, పెద్ద అంచుల కోసం మాట్లాడుకుంటారు, సెంటినేల కోసం మాట్లాడుతున్నాను. ఇలాంటి మనల్ని వచ్చి సాతానుగాడు పరీక్ష జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అంతే మన కోసం. ఈ బ్యాచ్ అంతా మా బ్యాచే అని చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆ వాక్యం వినరు. అందుకే సాతానుగాడు దేవుని చేత పంపడుతున్నాడు. యోబు జీవితంలో వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు యథార్థతుంచుడు? ఆ దేవుడు చెప్తున్నాడు వకాలు తప్పుచుకుని, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతూ అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కరిగి చెడుతనం విసర్జించి భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని అడగ అపవాదన్నాడు. ఊరకే నీ యందు భయభక్తులు గలవాడా ఆయన? నీవు అతనికి ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసేది కదా. నీవు అతని చేతి పని దీవించదు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది కనుక నీ యందు విశ్వాసం ఉంచకపోతే ఎవరందు విశ్వాసం ఉంచాడు? పంట వేస్తే పంట బంగారంలో పండించేస్తావు, ఏదైనా వ్యాపారం పెడితే వ్యాపారానికి అభివృద్ధిస్తావు, పిల్లల్ని కలిసి వచ్చే ఒలివ మొక్కల్లా మార్చేస్తావు, కుటుంబాలు అన్నీ కలిసి వస్తాయి, పట్టిందల్లా బంగారం చేస్తావు. ఏది చేసినా నువ్వు ఆశీర్వాదకరంగా మారుస్తున్నావు కనుక నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతాడు? నిన్ను శుద్ధించకపోతే ఎవరిని శుద్ధిస్తాడు? అయినా కంచేసి కాపాడుతున్నావు, హెల్త్ కాపాడుతున్నావు, ప్రాపర్టీ కాపాడుతున్నావు, జర్నీ కాపాడుతున్నావు, చిల్డ్రన్స్ కాపాడుతున్నావు, ఫ్యామిలీ కాపాడుతున్నావు, అన్నీ కాపాడుతున్నావు కనుక నిన్ను నమ్మకపోతే ఎవరు నమ్ముతాడు? ఒక్కసారి కావలా తీసే నిన్ను తిడతాడు, నిన్ను దూషిస్తాడు, నిన్ను కాదంటాడంటే దేవుడు అంటున్నాడు అలా అనడని దేవుడు, అలా అంటాడని సాతాను. అలా అనడని దేవుడు, అలా అంటాడని సాతాను. ఈ 2 శక్తుల మధ్య జరుగుతున్న పరీక్ష నాలికలో నిలబడిన భక్తుడే యోబు. యోబు జీవితం అలా అయింది. పచ్చని అరణ్యం, ఒక్కసారి అరణ్యం పచ్చని దాని యొక్క అడవి లాంటి జీవితం, వనం లాంటి జీవితం, ఏదైనా వనం లాంటి జీవితం
అరణ్యంగా మారిపోయింది, ఎడారి దెబ్బగా మారిపోయింది. ఒకదాని వెనకాల ఒకటి వార్త, అయ్యా ఇప్పుడే దాసులు చచ్చిపోయారు, అయ్యా ఇప్పుడే గొడ్డుగా చచ్చిపోయింది, అయ్యా మన ఇంట్లో చాలా మంది చనిపోయారు, అయ్యా దాసులు అందరూ చనిపోయారు, అయ్యా ఈ వార్త చెప్పకూడదని దాచుకుని ఒక్కడనే పరిగెట్టుకుని వచ్చాను, అయ్యా నీ 7 కొడుకులు ఒకే రోజు చచ్చిపోయారు, అయ్యా నీ కూతురు కూడా చనిపోయారు. ఎక్కడ చనిపోయారు తెలుసయ్యా? మీ బ్రదర్ ఇంటికి, మీ అన్నయ్య గారి ఇంటికి భోజనానికి వెళ్ళి లంచ్లో కూర్చున్నారు. ఒక పెద్ద సుడిగాలి వచ్చింది, ఆ సుడిగాలి ఇంటి మీద కొట్టింది, ఆ సుడిగాలి దెబ్బకి ఇల్లంతా కూలిపోయింది. నీ సహోదరులు చనిపోయారు, నీ బిడ్డలు చనిపోయారు, నీ కొడుకులు, నీ కుటుంబం అంతా చనిపోయింది, భవిష్యత్తు లేకుండా పోయింది అనగానే యోబు జీవితం మీద ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల నిమిషాల వ్యవధిలోనే, పూటల వ్యవధిలోనే యోబు జీవితం మీద పెల్ మని తగిలి వార్తలు వస్తున్నాయి. ఒకదాని వెనకాల ఒకటి. గొడ్లు చనిపోయాయి, దాసులు చనిపోయారు, దాసరాలు చనిపోయారు, ఆస్తులు పోయాయి, పిల్లలు పోయారు, ఆడపిల్లలు పోయారు, అన్నీ పోయాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు, యోబు అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి తన వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరించుకొని సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లను, నేను నా తల్లి గర్భం దిగంబరుగా వచ్చేదని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయినట్టు దాని అర్థం ఏంటి? లాస్ట్ ఇయర్ కూడా నేను టచ్ చేశాను, ఎంతమందికి గుర్తుందో? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయినంటే ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే నా బిడ్డలు చనిపోవడానికి నా బిడ్డలను ఇచ్చింది ఆయనే, తీసుకుపోయింది ఆయనే. నాకు ఆస్తులు ఇచ్చింది ఆయనే, తీసుకుపోయింది ఆయనే. ఈరోజు ఒంటి మీద వస్త్రం ఇచ్చింది ఆయనే, పట్టుకుపోయింది ఆయన. ఇప్పుడు చెప్పండి, యోబు ఏమంటున్నాడు? ఇదంతా సాతానుగాడి పని అంటలేదు, ఇది దేవుని పనే. గుర్తుపెట్టుకోండి, ఆయన పర్మిషన్ లేకుండా మన లైఫ్లో ఏది జరగదు. ఎందుకు యోబు జీవితంలో ఇలా జరుగుతున్నాయి? ఇంకా బాగా వినండి. యోబుకి అర్థమైంది, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని పోయాడు. బాగున్నప్పుడే కాదు నేను దేవుడిని స్తుతించడం, బాలేనప్పుడు కూడా నేను దేవుడిని స్తుతిస్తాను. బాగున్నప్పుడే కాదు, బాగున్నప్పుడు. సాతాను గడు ఏమని పెట్టుకొస్తాడు? అన్నీ ఉన్నాయి కనుక నేను స్తుతిస్తున్నాడు, తీసే నేను స్తుతించడు అన్నాడు. కానీ యోబు చెప్పిన సమాధానానికి సాతాను గడికి బుర్రకి గిర్రమనిపోయిన మాట చెప్పిన, నేను ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా నా దేవుణ్ణి స్తుతిస్తాను. నేను ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా స్తుతిస్తాను. వస్త్రం లేకపోయినా స్తుతిస్తాను, ఆహారం లేకపోయినా స్తుతిస్తాను, నీడ లేకపోయినా స్తుతిస్తాను. దేవుడు ఇచ్చినప్పుడే కాదు, ఆయనకు ఇవ్వకుండా ఆయన గుప్పెలు బిగించినప్పుడు కూడా చెప్పండి, నేను దేవుడిని స్తుతిస్తాను. ఇది కదండి భక్తి అంటే. దేవుడు అన్నాడు, ఆ దేవుడు ఎదుగో యోబు పక్షాన దేవుడు సాతాను గడికి సైక్ చేసి, అది మై సన్ యోబు అంటే ఏమనుకుంటున్నావు? చూడు, ఆయన ఎన్ని పోయినా ఇంకా నా కుమారుడు నన్నే ఘనపరుస్తానంటున్నాడు. అదే మనమైతే సీన్లు ఉంటే ఏం చేద్దాం చెప్పండి? మన ప్రార్థన మారిపోద్ది. ఏమంటాం చెప్పనా? ప్రభువా మా ఇంట్లోనే చనిపోయి, మా ఇంట్లోనే ఆస్తులు పోయి, ప్రభువా ఈదులు అందరూ బాగున్నారు, సంఘాలు అందరూ బాగున్నారు, ఊర్లు అందరూ బాగున్నారు, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభు అంటే దాని అర్థం ఏంటి? ఇంక నువ్వు పచ్చగా లేకపోతే ఇంకెవరు పచ్చకొనకూడదు నీ పసరగాలికి. నీ అర్థం ఏంటి చెప్పండి? నీ ప్రార్థన ఏంటి చెప్పండి? నీ ప్రార్థనకి అర్థం ఏంటి? మాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇంక జరిగితే అందరికీ జరగాలి, మాకు ఒక్కకే జరగకూడదు, మాకు జరిగింది అందరూ జరగలేదు బ్రో, మేము ఒక్కరమే నష్టపోతున్నాం, మరి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు నవ్వుతూ తిరుగుతున్నారంటే ఇంకా వాళ్ళు నవ్వుతే చూడలేకపోతున్నారు. యోబు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నాకు ఇచ్చినప్పుడే కాదు లేనప్పుడు కూడా నిన్ను నేను స్తుతిస్తాను. ఇది యోబుకున్న క్లారిటీ. సాతాను గడు ఏమంటాడు చూడండి 4వ వచనంలో, 2వ అధ్యాయం 4వ వచనంలో, అపవాది ఆస్తులు తీసేస్తావు, కొడుకులు తీసేస్తావు, బిడ్డలు తీసేస్తావు, దేవా నువ్వెన్ని తీస్తే ఏముంది, అన్నిటికన్నా ఘనమైనది, అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం కూడా తీసే. ఏం పోయినా మనిషి కాస్త ఊపిరి పీల్చుకుని మళ్ళీ నిలబడతాడేమో కానీ ఆరోగ్యం పోతే మానసికంగా కృంగిపోతాడు. ఆ హెల్త్ డిస్టర్బెన్స్. చర్మం అక్కడ ఇది రాస్తాను చూడండి, చర్మం కాపాడుకొనుటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకుంటే తన కలిగినది యావత్తును నరులకు ఇచ్చాను కదా. ఇంకొకసారి నీ చెయ్యి చాపి, ఇంకొకసారి నీ చెయ్యి చాపి, ఇప్పుడు బాగానండి, ఇంకొకసారి నీ చెయ్యి చాపని ఎవరు అంటున్నారు? 2వ అధ్యాయంలో చెప్పండి. ఇంకొకసారి నీ చెయ్యి చాపి యోబుని మొత్తు, అప్పుడు నిన్ను దూషిస్తాడని ఎవరు అంటున్నారు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు యోబు యొక్క ఆస్తుల మీదకి చెయ్యి చాపింది ఎవరు? దేవుడే. యోబు
దేవుడే. యోబు ఆస్తులన్నీ వెనక్కి తీసింది ఎవరు? దేవుడే. ఇది సాతాను గాడు చెప్తున్నాడు ఏమని? యోబు జీవితం మీద కష్టాలు వచ్చేలాగా మళ్ళీ ఇంకొకసారి చెయ్యి చాపు. మనం ఏమనుకుంటున్నాం? ఇవన్నీ ఎవడు చేస్తాను అనుకుంటున్నాం మనం? చాలా గుర్తుంది. సాతానగాడు ఏదైనా తోటలోకి రావాలన్నా, ఆడు తుమ్మాలన్నా దొగ్గాలన్నా ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? ఏదైనా తోటలోకే కాదు, యోబు జీవితంలోకి రావాలన్నా ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? యోబు జీవితంలోకే కాదు, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు రావాలి. క్షమించండి, సాతానైనా కష్టమైనా రావాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. మనం ఏమంటాం చెప్పండి? సాతానా పో పో అన్నారట. అందుకే ఓ సామెత పుట్టించారు. సామెత ఏంటంటే, ఏసురత్వం చేయి ఏం చేస్తావు చేయండి, ఆడు ఏం చేయడు, గుర్తెట్టుకో. ఏసురత్వం చేయి ఏం చేస్తా చేయండి, ఆడంటారు నేనేం చేస్తాంట, ఆయన పంపిస్తే అన్నీ చేస్తా అంటాడు. ఎవరో చెప్పండి, నువ్వేమంటున్నావు? ఆయన పేరు చెప్పి ఏసురత్వం చేయి ఆ ఏసే పంపిస్తాడు నీ జీవితంలో, గుర్తెట్టుకో. ఆయనే పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు? నిన్నింకా నాణ్యమైన ఇత్తనంగా మార్చడానికి శ్రమల గుండా నడిపిస్తాడు. అంటే యోబులో దేవుడు ఏదో చూడాలనుకున్నాడు, అయిపోయింది. తన జీవితంలో పిల్లలు పోయారు, ఆస్తులు పోయాయి, దాసులు పోయారు, అన్నీ పోయాయి. చివరికి అలా ఆవిడ అంటుంది ఏమంటే, ఇంకెంతకాలం దేవుడిని వదలకుండా ఉంటాం, ఇంకా యథార్థత దేవుడిని దూషించి చచ్చిపోవాడు. క్లారిటీగానే అందా లేదా? బాగునండి. బాధలు ఎవరి వలన వస్తున్నాయో యోబు చెప్పాడు. బాధలు ఎవరి వలన వస్తున్నాయో సాతాను చెప్పాడు. బాధలు ఎవరి వలన వస్తున్నాయో అలా ఆవిడ చెప్పాడు. మొత్తం చదివి మనం అన్నాం చెప్పండి, అన్ని ఆడ వల్ల వచ్చినాయి అన్నాం. ఎవడు చెప్పండి? బాగా వినండి. ఆడు ఓకే, ఆడి పావుకు ఉపయోగపడుతున్నాడు, ఓకే, ఆడుంటాడు, ఆడి పాత్ర లేకుండా ఉండదు. కానీ కథ స్క్రీన్ పై దర్శకత్వం మొత్తం వెనకాల ఎవరు? దేవుడు. ఈ దేవుడు నీకు అర్థం కాకపోతే చెబుతున్నాను అబ్బా, గుర్తుపెట్టుకో. ఈ నీకు అర్థం కాకపోతే ఆయనతో నీకు ఎలా మాట్లాడాలో తెలియదు. కొన్ని విషయాలు మన జీవితంలోకి ఎందుకు వస్తున్నాయి, కొందరు వ్యక్తులు మన జీవితంలోకి ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఇవన్నీ విరుద్ధంగా జరుగుతున్నాయి, ఇవన్నీ క్వశ్చన్స్కి నీకు ఆన్సర్ దొరకాలి అంటే నీ దేవుడు ఏంటో నీకు అర్థం కావాలి. అందుకే ఇలాంటి లైఫ్ స్టడీలు బైబిల్లో పెట్టాడు. ఓకే, జరిగింది. ఏం జరుగుతుంది? ఆ 2వ అధ్యాయంలో 11వ వచనంలో, తేమానుడైన ఎలీఫజు, సూసీయుడైన బిల్దాదు, జోఫరు, యోబు యొక్క ముగ్గురు స్నేహితులు అతని యొక్క ఆపదలన్నీ చూసి అతనితో కలిసి దుఃఖించుటకు వాదార్చుటకు వచ్చారట. ఎంతమంది వచ్చారు? ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు. ఆ ముగ్గురు కలిసి యోబుని వాదార్చడానికి వారు వచ్చి దూరం నిలబడి కనురెత్తి చూసినప్పుడు అతను పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తల మీద ధూళి వేసుకుని చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చి అతని బాధను అత్యధికంగా ఉండేది కనుక గ్రహించి అతని ఒక్క మాట పలికైన రేయం పగళ్ళు 7 దినములు అతనితో కూడా నేల కూర్చోండి. ఎలా వాదార్చాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఏమని వాదారుస్తాం? బిడ్డలు పోయారు, దాసులు పోయాయి, ఆస్తులు పోయాయి. మా ఫ్రెండ్ కన్నా తూర్పు దేశాల్లో ఎవడో గొప్పడు ఉండేవాడు కాదు. చివరికి యోబు మా ఫ్రెండ్ ఆరోగ్యం కూడా పోయింది. ఏమని అడిగి ధైర్యం చెప్తాం? పిల్లలు పోతే ఒకడు పోతే ఇంకోడు ఉన్నాడు రా అని చెప్తాం. మగాళ్ళు పోతే ఆడవాళ్ళు ఉన్నారని చెప్తాం. ఆడపిల్లలు చనిపోతే మగాళ్ళు ఉన్నారని చెప్తాం. దాసులు పోతే దాసులు ఉన్నారని చెప్తాం. ఆస్తులు పోతే ఆరోగ్యం ఉన్నాయని చెప్తాం. అన్నీ పోయినా భార్య ఉందని చెప్తాం. ఇప్పుడు ఏం చూపించి యోబుకి ధైర్యం చెబుతాం? మనకు ఆన్సర్ దొరకలేదు. వాళ్ళు యోబుకి ఇది ఉందరా అని చెప్పడానికి యోబు దగ్గర ఏముంది? చిల్లు గవ్వలేదు యోబు దగ్గర, ఆరోగ్యం లేదు యోబు దగ్గర, మనశ్శాంతి లేదు యోబు దగ్గర. ఏం చెప్పలేక బెస్ట్ ఫ్రెండ్స్ కనుక అలా చూసి ఏడుస్తూ బూడిదలోకి వచ్చిన ఆకాశం పేలు కూడా ధూళి జల్లుకుని గోని పట్టు కట్టుకుని అలా కూర్చుని పోయి మా ఫ్రెండ్ జీవితం చూస్తుండగా ఎలా అయిపోయింది ఏంటని బాధపడుతున్నప్పుడు మెల్లగా యోబు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? బాధల్లో ఉన్న ఎవరైనా ఏ లూజు మాటలు మాట్లాడతారో నన్ను దేవుడు క్షమించుగాక, అంతకన్నా పదం నేను వాడలేను. బాధల్లో ఉన్న ఎవరైనా ఏ లూజు మాటలు మాట్లాడతారో యోబు గారు కూడా లూజు మాటలు మాట్లాడాడు. బాగా వినండి. ఇలా మాట్లాడతాడని మాట్లాడక మునిపే దేవునికి తెలుసు. అది యోబు జీవితంలో దేవుడు సరి చేయడానికే యోబు జీవితంలోకి ఇన్ని కష్టాలు రప్పించాడు. ఏమి లూజు మాటలు మాట్లాడు? 3వ అధ్యాయం నేను చదువుతాను, మీరు చూడండి. యోబు ఇలాగ అన్నాడు, నా తల్లి గర్భధారం మూయినందుకు, నా నేత్రం ఆ బాధని మరుగు చేయనందుకు, నేను పుట్టిన దినం లేకపోవడం కంటే చెప్పండి, నేను మాయగా ఉన్నప్పుడు రాలిపోతే బాగున్ను, మా అమ్మ గర్భంగా మోయకపోతే బాగున్ను, నా కళ్ళు ఈ లోకాన్ని చూడకపోతే బాగున్ను, అసలు నాకు బర్త్డే డేట్ అంటే నేను పుట్టినరోజు లేకపోతే బాగున్ను, అసలు నేను పుట్టకపోతే బాగుండు. ఇది లూజు మాట కాదా?
ఇంకా ఏమంటున్నాడు మీరు కింద చూడండి, ఇంకేమంటున్నాడు, ఆ దినం అంధకారం, నా పుట్టిన దినానికి అంధకారము కలుగును గాక, పైనుండి దేవుడిని ఎంచుకుంటున్న గాక, ఎలుగు దాని మీద, నా పిండం మీద, నా జీవితం మీద ప్రకాశింపకుండాను గాక, చీకటి అగాధము మరలా దాని మీద, దాని యొద్దకి తీసుకువచ్చును గాక, మేఘము దాన్ని కమ్మును గాక, పగల కమ్మునట్టు అంధకారం నా జీవితాన్ని కమ్మును గాక, అంధకారం ఆ రాత్రి పట్టుకును గాక, సంవత్సరముల్లో దినముల్లో నేను ఒక దాన్ని అది హర్షింపకుండాను గాక, మాంసముల సంఖ్య అది చేరకుండాను గాక, రాత్రి ఎవడో జననము కాకపోవును గాక, దానిలో ఏ వచ్చాదని నేను పుట్టాలని ఏ పుట్టినరోజు సెలబ్రేషన్ ఎవడు చేయకుండాను గాక, శుభవచనం ఎవడు చెప్పకుండాను గాక. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి 9వ వచనంలో, అందులో సంధ్యవేళ ప్రకాశించు నక్షత్రములు అంధకారము కమ్మును గాక, ఎలుగు కొరకు అది ఎదురు చూడకుండా ఎలుగు లేకపోవును గాక, అసలు నేను పుట్టకపోతే బాగుండు గాక, నా పుట్టికే ఆ రోజే నేను నేల చావకపోదని నేను చచ్చిపోయి ఉంటే బాగుండు గాక. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బాధల్లో ఉన్నవారు లూజు మాటలు మాట్లాడతారంటే యోబేంటి, నువ్వేంటి, నేనేంటి, మానవ స్వభావం కలిగిన ఎవరైనా బాధల్లో ఉన్నవారు లూజు మాటలు మాట్లాడతారు. బాధలతో ఉంటే, శ్రమలతో ఉండే కూడా చెప్తున్నా, శ్రమలు బాగా అర్థమైతే దేవుడికి దగ్గరన్నా అయిపోతాం, శ్రమలను సరిగ్గా డీల్ చేయకపోతే దేవుడికి దూరం అయిపోయి ఏదో ఒక నాసిరకం మాటలు మాట్లాడేసి ఏదో ఒక వ్యసనం వైపు తిరిగిపోతాం కదా. చాలామంది చక్కగా చర్చిలో ఉండేవాడురా, ఎందుకు తాగుతున్నావురా అని అడిగితే వాడి దగ్గర ఫిలాసఫీ ఎడుతుంది. ఆ ఫిలాసఫీ ఎడి చెప్పినా, నాకు ఇన్ని బాధలు వచ్చాక నాకు మనశ్శాంతిగా ఇంకేం దొరకలేదు, అందుకే తాగుతున్నా. చక్కగా ఉండేవాడురా, ఎందుకురా అలాంటి వ్యభిచార సంబంధమైన కార్యాలు చేస్తున్నావంటే, మెంటల్ టెన్షన్ తట్టుకోలేక ఆ గాలి నాకు ఓదార్పించింది అంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయి అంటే, మీరు బాగా అంటే వ్యసనాలకు ఎందుకు తిరుగుతున్నారు? బాధలు తట్టుకోలేక. వ్యసనాలకు ఎందుకు తిరుగుతున్నారు? సమాధానం దొరక్క. ఇప్పుడు యోబు జీవితంలో కూడా ఆయన బాగా వినండి, నేను పుట్టకపోతే బాగున్ను, నా పిండం నక్షత్రాలు చూడకపోతే బాగున్ను, వెలుగును చూడకపోతే బాగున్ను, అంధకారం చూడకపోతే బాగున్ను, ఇలా మాట్లాడుతూ నేను ఎంత నీతిగా బ్రతికినా నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు జరుగుతున్నాయని యోబు ఎప్పుడైతే బాధపడ్డాడో, ఈ 3వ అధ్యాయం ఇంత బాధపడితే 4వ అధ్యాయంలోకి తెర మీదకి వచ్చాడు తేమానీయుడైన ఎలీఫజ్. ఇంటికి వెళ్ళక చదవండి. ఎలీఫజ్ మిగిలిన ఇద్దరు స్నేహితులు అంటారు, అలాగ అనకరా, నీకు విషయం చెప్తున్నావు, నీకు ఒకే రోజు కొడుకులు చనిపోయి, ఒకే రోజు కూతురు చనిపోయి, ఒకే రోజు దాసులు చనిపోయి, ఒకే రోజు గొడ్డు గోద అన్నీ చనిపోతున్నాయి అంటే, ఒక్క రాత్రుల్లోనే నీ స్టోరీ మారిపోయిందంటే, నువ్వు ఒప్పుకోకపోయినా ఫ్రెండో యోబు నీకు విషయం చెప్తున్నావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం ఏదో చేసావురా అన్నారు. ఇప్పుడు చెప్పండి, యోబు పాపం చేశాడో లేదో తెలుసుకోవాల్సింది ఎవరు? ఆయన. వీళ్ళేం చేయాలి? చేతనైతే వాదార్చాలి. ఎవడు నీతిమంతుడో ఎవడ పాపో జడ్జిమెంట్లు ఇవ్వడానికి ఎవడో నీతిమంతుడు కాడు. యోబు స్నేహితులు చేస్తున్న తప్పు ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, వాదార్పివ్వాల్సిన స్నేహితులు వచ్చి అన్నారట, నువ్వేదో పాపం చేసావురా, అందుకేరా నీ కుటుంబానికి నీ పిల్లలకి ఇలా జరిగింది అని. ఆ ముగ్గురు స్నేహితులు అంటే ఈయన అన్నాడట, నేను ఏ తప్పు చేయలేదురా, అయినా నాకు ఇలా జరుగుతుందని యోబు అంటున్నాడు. లేదు లేదని నువ్వు ఏదో చేసేవాని వాళ్ళు, నేనేమీ చేయలేదు యోబు, ఏదో చేసేవాని వాళ్ళు, ఏమీ చేయలేదు ఈయన, ఏదో చేసేవాని వాళ్ళు, ఏమీ చేయలేదు ఈయన, మొత్తం మీద చేసేవాని వాళ్ళు, చేయలేదు ఈయన, చేసేవాని వాళ్ళు, చేయలేదు నేను, చేశారా చేయలేదని ఈ ఆర్గ్యుమెంటే 37 అధ్యాయాలు నడిచింది. మీకు అర్థమైందా? మాట మీకు అర్థమైందా? ఇది 37 అధ్యాయాలు నడిచింది. ఆ 37 అధ్యాయాల తర్వాత వీళ్ళతో వాదించలేక మౌనంగా యోబు కూర్చుండిపోతే, అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరితో చెప్పండి? యోబుతో. ఇది 38 అధ్యాయం ముందున్న బ్యాక్గ్రౌండ్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చదువుదాం 38 అధ్యాయం, ముగిద్దాం ఒకసారి. 38 అధ్యాయం మొదటి వచనం నుండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాట చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? బాగునండి ప్రశ్న. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు? ఇప్పుడు మళ్ళీ మన ప్రశ్న, ఇంతకాడెవడు? యోబు గారిని డిస్టర్బెన్స్ చేస్తున్నాడు ఎవడు? ఆ ముగ్గురులో ఒకటి కాదు. యోబు గారిని ఇంకా బాధ గురి చేస్తున్నాడు ఎవడు? ఆ మొదటోడు కాదు, చివరోడు కాదు, మధ్యలోడు కాదు. ఇంతకు యోబు గారిని బాధ పెడుతున్న ఆడెవడు? ఈడు 4వ వాడు. ఈడెవడు? ఎలీహు. ఎక్కడున్నాడు?
36వ అధ్యాయం చూడండి ఒకసారి. 36వ అధ్యాయం మొదటి వచనం. 36వ అధ్యాయం మొదటి వచనం. మరి ఎలీహు ఇంకా ఇట్లన్ను యోబుతో, యోబు కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియచేసేదను. ఏలయనగా దేవుని పక్షముగా నేను ఇంకా మాట్లాడవలసి ఉన్నది. దూరము నుండి నేను జ్ఞానం తెచ్చుకున్నాను, నన్ను సృజించే వాడిని నీతిని ఆరోపించదును. నా మాటలు ఏమాత్రం అబద్ధము కావు. పూర్ణ జ్ఞాని ఒకడిని ఎదుటున్నాడు. ఇంతకీ ఆ జ్ఞానైన ఎలీహు ఏం చెప్తున్నాడట? నువ్వు ఏదో పాపం చేసావు అన్నాడు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? ముగ్గురు స్నేహితులు యోబు పాపం చేసేవాడున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ కొత్తోడు యోబు పాపం. ఇంతమంది రాబందుల్లా మీదలు పడిపోయి యోబు గారిని బాధ పెడుతున్నారు. నేనే తప్పు చేయలేదని యోబు, ఏదో తప్పు చేసో లేకపోతే ఇంట్లో ఒకే రోజు ఇంతమంది ఎందుకు చనిపోయారని వీళ్ళు. ఎప్పుడన్నా మీరు గమనించలేదు? ఇలాంటి చుట్టాలు పట్టాలు స్నేహితులు ఎలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. జాగ్రత్త, నిజంగానే ఉంటారు. వీళ్ళు ఇంట్లో మన ప్రియులు పోయి మనం ఏడిసి ఇంట్లో కూర్చుని మనం బాధపడుతుంటే వీళ్ళు టెంట కింద కూర్చుని మనం ఇచ్చిన టీ తాగేసి సమోసాలు తినేసి వీళ్ళు బయట ఉండి అంటారు ఏదో చేస్తుంటారండి దేవునికి వ్యతిరేకంగా. ఏంటి మన టీ తాగేసి, మన సమోసాలు తినేసి, మనం పెట్టి మిచ్చరు తినేసి, మళ్ళీ దినం భోజనంలో సిగ్గుంది పెట్టాను అది తినేసి, ఇవన్నీ తినేసి మళ్ళీ మన మీద కామెంటరీ, మంటంట్లో కూర్చుని మనం ఇచ్చిన టీ తాగేసి ఏదో చేసుంటారండి దేవునికి వ్యతిరేకంగా. లేకపోతే ఎన్ని కష్టాలు ఎందుకు వస్తాయండి? ఇలాంటి కామెంటరీ చేసే బ్యాచ్ ఈ ఇలాకాలోనే కాదు, యోబు ముందు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, స్నేహితులు. ఈడెవడో కొత్తోడు వచ్చాడు కుర్రోడు, ఈ పెద్దోళ్ళు తిరదంట. పెద్దోళ్ళకి ఇగో మీ ముగ్గురికి ఏమీ తెలియదు, యోబుకి ఏమీ తెలియదు, నేను జ్ఞానిని, నేను చెప్తున్నాను అన్నానట. ఈడు జ్ఞానిని ఈడే చెప్పేసుకున్నాడు. ఎవరు మన జ్ఞానవంతులమో కాదు, ఎవరు చెప్పాలి? పక్కన చెప్పాలి. కానీ నేను జ్ఞాని నేను చెప్తున్నానంటే బైబిల్ ఏమని చెప్తున్నా, ఒకడు తన దృష్టికి జ్ఞాని అని అనుకుంటే వాడు జ్ఞాని కాదు, అజ్ఞాని. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న జ్ఞాని అనుకుంటున్నా ఈడెవడు? ఆడి పేరు ఎలీహు. జ్ఞానం లేని మాటలు చెప్పి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నది ఎవరు? ఈడు ఇంకా భయపెట్టేస్తున్నాడు నిన్ను. చాలా మంది మాటల చేత భయపెట్టేస్తుంటారు. చూసారు లేదా? బాధల్లో మనం అంటే ఇంకా భయపెడుతుంటారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్కే భయం వేస్తుంటారు మనకి. అలా అంటారు, అవునా అలా జరిగింది, నీకే వచ్చిందే అలానా, అయ్యో అంట. ఆ అయ్యోగా సగం ప్రాణం పోద్ది మనకి. అయ్యో నీకే వచ్చింది, ఈ వ్యాధి ఎవరికీ రాలేదంటే నీకే వచ్చింది, అయ్యయ్యో అనగానే అయ్యయ్యా పోయింది, ఆ ఊపిరి అక్కడ పోయేలేదు మాకు. నువ్వు వాదాంచడానికి వచ్చా, మనం భయపెట్టడానికి వచ్చా. అర్థమవుతుంది. కొంతమంది చూసారా, ధైర్యం చెప్పాలి, ఏం కదా దేవుడు ఉన్నాడు కదా అంటే బాగుంటుంది. అలా కాకుండా అయ్యో నీకే వచ్చింది ఏంట్రా, నీకే ఇలా జరుగుతుంది ఏంట్రా, కళ్ళు కూడా పచ్చగా అయిపోయినాయే అనగానే ఇంకా పచ్చగా అయిపోతాయి నాకు ఇంకా అయిపోండి అడుగుతున్నాను. మనం బాధ పెట్టి భయపెట్టి ఇంకా చంపేసి అడుగుతున్నాను. ఈడొచ్చి ఇంకా భయపెడుతున్నాడు. ఏదో చేస్తుంటావు. పూర్ణ జ్ఞాని, దూరం నుంచి ఎంతో జ్ఞానం నేర్చుకుని వచ్చాను. నేను ఎవరి పక్షాన మాట్లాడుతున్నా తెలుసా? యోబు దేవుని పక్షాన మాట్లాడుతున్నాను. యోబు నువ్వు నీ పక్షాన మాట్లాడుకుంటున్నావు, నేను దేవుని పక్షాన మాట్లాడుతున్నానని యోబును బాధ పెడితే యోబుతో దేవుడు అన్నాడట. చదువుదాం. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు? ముగ్గురు స్నేహితులు ఏదంటే యోబు ఎంత కృంగిపోతున్నావు, ఈ నాలుగో వాడు వచ్చి ఏదంటే ఎంత కృంగిపోతున్నావు, నీ భార్య వచ్చి ఏదంటే ఎంత కృంగిపోతున్నావు. అయినా వీళ్ళు ఎవరి మాటలు నువ్వు పట్టించుకోకపోయినా నేను పుట్టకపోతే బాగున్నాను ఎంత కృంగిపోతున్నావు యోబు నీకు చెప్తున్నాను. లే, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయదును, దానిని నాకు లే, పౌరుషం తెచ్చుకో. నడుతున్నాను. యోబుకే కాదు నీకు నాకు చెప్తున్నాడు. చాలా మంది శ్రమలు వచ్చినాడు కృంగిపోతున్నారు లేదా? మీ అందరికి చెప్పే మాట చెప్తున్నా, లేచి పౌరుషం తెచ్చుకోండి. శ్రమ వస్తే కృంగిపోతావా? చాలా మంది చూడండి, అప్పులు చేయడం దేనికి? అప్పులోడు వచ్చి ఇంటికి వస్తే కృంగిపోవడం దేనికి? నేను ఎవడు చెప్పాడు అప్పులోడు వచ్చాడని నడుతున్నా అంట. ఇంకా అస్తమాలు అప్పులు వచ్చాడని గోదావరిలోకి దూకడానికి వెళ్ళిపోయాడు. అప్పుకే చచ్చిపోతావా? అప్పు వస్తే చనిపోతావు, బాధ వస్తే చనిపోతావు. ఈ మధ్యకాలం ఎవడో ఫోన్ చేస్తున్నాడు నాకు, వాళ్ళ ఆవిడ తిట్టిందంట 50 సార్లు ఫోన్ చేస్తాడు. ఆవిడ తిడితే బాధపడిపోతావా? అని మీ ఆవిడ నిన్ను తిడితే నాకు ఫోన్ చేయడం నాకు అర్థం కాదు. అని మీ ఆవిడ తిడితే నాకు బతకడం లేదండి. మీ ఆవిడ తిడితే అడుగుతున్నాను. భార్యని తిడితే సూసైడ్ చేసుకుంటున్నారు, భర్త ఏదనంటే సూసైడ్ చేసుకుంటున్నారు అడుగుతున్నాను, ఏదన్నంటే సూసైడ్ చేసుకుంటున్నారు. కష్టం వస్తే బతకలేవు, అప్పు అయితే బతకలేవు, రోగం వస్తే బతకలేవు. దేవుడు అంటున్నాడు,
లేచి పౌరుషం తెచ్చుకుని లేచిన. వస్తాయి అప్పులు వస్తాయి రానే, మరణం వస్తే రానే, ఇబ్బందా రానే, అందరూ తిరగబడినే, అందరూ పోతున్నారు పోనే, ఎవరు నిలబడబోదు పోనే, భార్య కూడా తిరగబడుతుంది తిరగబడినే. ఎన్ని అయిపోయినా మన డిగ్నిటీ తగ్గడానికి వీలు లేదు. లేచి పౌరుషం తెచ్చుకునే యోబు నిలబడు. ఆయన అడుగుతున్నాను, వీళ్ళ మాట్లాడుతున్న మాటల మీద నీ ఫోకస్ పెట్టక కానీ డిస్కషన్ వాళ్ళతో కాదు యోబు, మనం డిస్కషన్ చేసుకుందాం. నేను అడుగుతున్నాను యోబు, నీ బాధను వాదాచరాన్ని అడుగుతున్న మాట యోబు, అసలు భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు. యోబు నీకు చెప్తున్నాను, ఉదయ నక్షత్రాలు ఏకంగా ఎప్పుడు పాట పాడాయో చెప్పు, గాఢాంధకారం ఎప్పుడు పుట్టిందో చెప్పు, అంధకారం ఎప్పుడు వచ్చిందో చెప్పు, వెలుగు ఎప్పుడు వచ్చిందో చెప్పు, ఇవన్నీ ఎప్పుడు వచ్చాయో చెప్పు. యోబు నిన్నే అడుగుతున్నాను చెప్పు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా చెప్తున్నా బాగా వినండి. 38 అధ్యాయంలో బాధపడుతున్న వాడి దగ్గర యోబు దగ్గరికి వచ్చి బాధపడక అనకుండా దేవుడు అంటున్నాడు, భూమి ఎప్పుడు పుట్టింది, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి, సముద్రం ఎప్పుడు పుట్టింది, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఈ 38 అధ్యాయంలో దేవుడు ఈ క్వశ్చన్ అడగడానికి కారణం యోబు గారు 3వ అధ్యాయంలో మాట్లాడిన లూజు మాటలు గుర్తుపెట్టుకోండి. యోబు గారు 3వ అధ్యాయంలో ఏ లూజు మాటలు మాట్లాడాడు? నేను పుట్టకపోతే బాగుండు అన్నాడు. యోబుని అడుగుతున్నాను, అసలు నువ్వు పుట్టాలంటే ముందేం పుట్టాలి? భూమి పుట్టాలి. భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు. వెలుగు చూడకపోతే బాగుండన్నావే యోబు, వెలుగు ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? 3వ అధ్యాయంలో అన్నావు యోబు, అంధకారం నన్ను కమ్మితే బాగుండన్నావు యోబు. నేను అడుగుతున్నాను, అంధకారం ఎప్పుడు పుట్టిందో తెలుసా? గాఢాంధకారం ఎప్పుడు పుట్టిందో తెలుసా? నక్షత్రాలు నేను చూడకపోతే బాగుండు, నేను చనిపోతే బాగుండు అన్నావే 3వ అధ్యాయంలో. నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా అని అడుగుతున్నాడంటే యోబు, నీకు తెలియదు, నాకు తెలుసు. అయినా నువ్వు ఎంత బాధపడిపోతున్నావు, నీ జీవితం ఒక్కసారి అరణ్యంగా మారిపోయిందని బాధపడుతున్నావు యోబు. నేను చెప్తున్నాను, భూమి నిరాకారంగా ఉన్నప్పుడు, శూన్యంలో ఉన్నప్పుడు, దాని మీద జలముల కమ్మున్నప్పుడు, చీకటి గాఢాంధకారం దానికి కమ్మున్నప్పుడు, నిరాకారమైన భూమికి ఆకారం ఇచ్చింది ఎవరు తెలుసా యోబు? నేను. చీకటికి వెలుగునిచ్చింది ఎవరు తెలుసా యోబు? నేను. అంధకారాన్ని ఆపేసింది ఎవరు తెలుసా యోబు? నేను. నక్షత్రాలు పెట్టింది ఎవరో తెలుసా యోబు? నేను. సముద్రాన్ని దాని పొరలు దాని పొంగిని ఆపేసింది ఎవరు తెలుసా యోబు? నేను. ఇవన్నీ చెప్తాను యోబు. భూమి నిరాకారమైన భూమికి మళ్ళీ చక్కటి ఆకారాన్ని ఇచ్చిన నేను, నిరాకారమైపోయిన నీ జీవితానికి మళ్ళీ ఆకారం ఇవ్వలేనా? లేచి చెప్పండి, పౌరుషం తెచ్చుకో. ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నమ్మినవాడు చేతగానాడు అనుకుంటున్నావా? నువ్వు నమ్మినవాడు ఏ కార్యము చేయలేడు అనుకుంటున్నావా? పీకల్లోతు నీటిలో కూరుకుపోయిన పదార్థాన్నే బయటికి తీసుకొచ్చిన వాడిని నేను. అంధకారాన్ని పారదోని వాడిని నేను. సృష్టికి అందాన్ని తెచ్చిన వాడిని నేను. సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టించిన వాడిని నేను. ఇంత వెలుగుమయంగా విశ్వాన్ని మార్చిన నేను. చీకటి నీ జీవితంలోకి వస్తే మళ్ళీ నీ జీవితంలోకి వెలుగును తేలేనా? అవసరమైతే నీ చనిపోయిన బిడ్డల్ని బయటికి తెస్తాను, నేను దూషించిన దాసుల్ని ముందుకు తెస్తాను, నీ చనిపోయిన పాడి పంటల్ని ముందుకు తెస్తాను. అయినా ఒక మాట అంటుందని చెప్పి యోబు, నక్షత్రాలు పుట్టినప్పుడు నువ్వు ఉన్నావా? భూమి పుట్టినప్పుడు నువ్వు ఉన్నావా? సముద్రం పుట్టినప్పుడు నువ్వు ఉన్నావా? దీని వైశాల్యం ఎంతో తెలిసినప్పుడు నువ్వు ఉన్నావా? ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడా దేవదూతలందరూ పాటలు పాడి నువ్వు ఉన్నావు. నువ్వు లేవు, నువ్వు లేవు, నువ్వు లేవు. అప్పుడు నువ్వు లేవు, కానీ ఎవరున్నారు తెలుసా? నేనున్నా. నేను ముగిస్తున్నాను జాతకమేనండి. ఆ రోజున్న ఆ భూమి పుడుతున్నప్పుడు, ఆ రోజున్న వెలుగు పుడుతున్నప్పుడు, ఆ రోజున్న అంధకారం పుడుతున్నప్పుడు, ఆ రోజున్న నక్షత్రాలు పుడుతున్నప్పుడు, యోబు నీకు చెప్తున్నా, ఆ రోజున్న నేను నిన్నున్నాను, నిన్నున్న నేను ఈరోజున్నాను, ఈరోజున్న నేను రేపుంటాను. నీకు మళ్ళీ చెప్తున్నా, నీ స్నేహితులు నీతో లేకపోయినా, నీ భార్య నీతో లేకపోయినా, నాన్నవారు ఎవరో నీతో లేకపోయినా, యోబు నేను నీతో ఉంటా. లేచి నిలబడి పౌరుషం తెచ్చుకో. అది 38 అధ్యాయం. ఈ 38 అధ్యాయంలో యోబుని దేవుడు ఎప్పుడైతే ఈ జీకే క్వశ్చన్లు అడిగాడో, బిగ్ పిక్చర్లో చూడు యోబు, బిగ్ పిక్చర్లో చూడు. నీ జీవితాన్ని నీ ఊర్లో, నీ ఇలాకాలో, నీ దేశంలో ఈ గొడవలు చూడుకో. అసలు ప్రపంచం ఎలా నడుస్తుందో చూడు యోబు. భూమిని శూన్యంలో పెట్టాను, నక్షత్రాలను ఆకాశంలో పెట్టాను, వీటన్నిటిని సిస్టమేటిక్గా నడిపిస్తున్నాను నేను. నీ లైఫ్లో ఎప్పుడు దొగ్గాలో, ఎప్పుడు లేవాలో, ఎప్పుడు నడవాలో, ఎప్పుడు తినాలో, ఎవరు రావాలో, ఎవరు పోవాలో, ఇవన్నీ సిస్టమేటిక్గా నీ లైఫ్లో నడిపించేది ఎవరు తెలుసు యోబు? నేను. అయినా
ఇన్ని బాధలు నీ లైఫ్లోకి నేను ఎందుకు రప్పించానంటే నీకు లోపల ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంది యోబు, అది ఉండడం నాకు ఇష్టము లేదు. ఏముంది యోబు జీవితంలో అంటే, యోబు లైఫ్లో ఏముందంటే, నీలాగా దొంగతనం చేయలేదు, నీలాగా నాలాగా అబద్ధాలు ఆడలేదు, నీలాగా నాలాగా అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు, నీలాగా నాలాగా ఏ దేవుడికి విరుద్ధమైన చీకటి పని చేయలేదు. కానీ యోబు నీలాగా నాలాగా చేయలేదు. కానీ దేవుని దృష్టికి దేవుడికి నచ్చింది ఒకటి ఉంది. అదేంటి చెప్పిన, యోబు తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుంటున్నాడు, అది కూడా దేవునికి నచ్చదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదు. దేవుని మహిమను పొందగలేవాడు ఈ భూమి మీద ఆదాం మొదలుకొని ఎప్పటివరకు ఎవడు లేడు. కానీ యోబు గారు ఏమని ఫీల్ అవుతున్నారంటే, నేను నీతిమంతుడిని అనుకోవడం కూడా స్వనీతి కూడా ఈ లెక్కల్లోకి వస్తుంది చెప్పిన పాపం. అది యోబులో తీసేయాలనుకున్నాడు దేవుడు, తీసేయాలనుకున్నాడు కనుక శ్రమలు అనుమతించాడు. అప్పుడు ఇదంతా ఆర్గ్యుమెంట్, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇంత ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత 42 అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు, నీవు సమస్త క్రియలు చేయగలవనియు, దేవా నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నా. జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్థకం చేయు, ఆడికిలాగే నేను మాట్లాడాను, అలాగనని వివేచన లేని వాడిని ఏమి ఎరుక, నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడాను, ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా. నా మాట్లాడుతామని యోబు నోట ఈ మాట రావాలనే యోబు జీవితంలోకి దేవుడు ఎన్ని శ్రమలు అనుమతించాడు చెప్పిన, పిల్లల్ని తీసేశాడు, ఆస్తులు తీసేశాడు, అన్నీ తీశాడు. కేవలం బాగా వినండి, నేను నీతిమంతుడిని, దేవుడు నాకు ఏదో అన్యాయం చేస్తున్నాడు అనుకున్నందుకే భవిష్యత్తు తిరిగిన దేవుడు ఇన్ని కష్టాలు రప్పిస్తే, మన జీవితంలో కష్టాలు రావడం న్యాయం అంటారా అన్యాయం అంటారా చెప్పండి. మనల్ని సరి చేయాలంటే యోబు కన్నా ఎక్కువ రావాలి, గుర్తుపెట్టుకోండి. యోబు గారికి కొన్ని ఏ లోపం లేదు, ఒకటే లోపం ఆయనకి. మనకు అన్ని లోపాలే, నడినెత్తి మొదలుకొని అధికారి వరకు అన్ని లోపాలే. మాట లోపం, చూపు లోపం, నిర్ణయాల లోపం, అన్ని లోపం. ఇన్ని లోపాలను మన జీవితంలోనికి సుఖాలు రావాలా కష్టాలు రావాలా? అర్థమైతే చెప్పు. ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. కష్టాలే రావాలి. నేను ముగిస్తున్నా. మరి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చొని మనం బాధపడుతుంటే నవ్వుకుంటాడు అనుకోకండి, ఏమి నవ్వుకోడు. మన దేవుడికున్న గొప్ప మనసు ఏంటంటే, మనం బాధపడుతున్నప్పుడు ఆయన బాధపడతాడు, మనం నవ్వుతే ఆయన నవ్వుతాడు. ఆయన శ్రమలు అనుమతించి ఆ శ్రమల్లో మనం నలుగుతున్నప్పుడు కూడా ఆయన బాధపడతాడు. ఎందుకు నడుతున్నాను ప్రశ్న, ఆయన మనకు శ్రమలు అనుమతించడం దేనికి, బాధ పెట్టడం దేనికి? ఇదంతా దేనికంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని సరి చేయడానికి శ్రమలు అనుమతిస్తాడు. ఆ శ్రమల్లో మనం బాధపడుతున్నప్పుడు మనతో కూడా కలిసి బాధపడతాడు. అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. ఉదాహరణ చెప్తానండి, కొంతమంది తొంటర పిల్లలు ఉంటారు, గుర్తుందా? ఈ గడిచి పిండాలు అసలు కుదురుండవి. అందులో ఏలాడతాడు, ఇందులో ఏడతాడు, అందులో ఏడతాడు, పెగ్గలో ఏలాడతాడు, క్యాండిల్లో ఏలాడతాడు, మంటలో ఏలాడు, అన్నీ ఏలెట్టడం వీడి పని. అలా ఏది ఇలా తిరుగుతుంటాడు. ఈ కుదురు లేనోడికి ఈ గడిచిపెండాలు ఎవరైతే ఉన్నాయి, ఈ బెండకాయలను కొడుతుంటారు. అప్పుడు తల్లు గుర్తుందా? అడిగి అని చెప్పిన వింటాడు, చెప్తే వింటాడు, 2 పడేయాలి. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తారు, గట్టిగా ఈపు మీద పడితే చెల్లుని పడిన వెంటనే ఆ ఈపు మీద ఆ హస్తం గుర్తు వచ్చేది, దానికి కాంగ్రెస్ గుర్తు. పక్కకు పోయి అలాగే ఎడుతుంటాడు, అమ్మే అని ఎడుతుంటే అలా మళ్ళీ ఆ 2-3 పనులు అలా చేసుకుని ఆడ ఎంగ చూసి జాలిపడి మళ్ళీ పక్క వచ్చి వెళ్ళరా అని చెప్పి మళ్ళీ అన్ని ఇలా లాక్కుని ఇంకెప్పుడు అలా చేయకు మరి అంటుంది. ఆడు ఎడుతుంటే ఈవిడ ఎడుతుంటుంది. మళ్ళీ అటు ఎవడో వెళ్ళి, ఎందుకు కొట్టావు, ఎందుకు ఎడుతున్నావు, మళ్ళీ ఎడుతూ నువ్వెందుకు ఎడుతున్నావు అని అడిగితే ఆవిడ దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఆన్సర్ అంటే చెప్పిన, నేను ఎందుకు కొట్టానంటే ఆడ అలా అటు తుంటర పనులు చేస్తాడు, ప్రాణానికి ప్రమాదం అని కొట్టాను. ఎందుకు ఏడుస్తున్నానంటే ఆడు ఏడుస్తున్నాడని ఏడుస్తున్నాడు. దేవుడు కూడా అంతే గుర్తుపెట్టుకోండి. నా జీవితం మీద శ్రమల చేత ఎందుకు కొడుతున్నావు, ఈ పనులు నేను చేసుకుంటూ పోతే చచ్చి నరకానికి పోతాను కొట్టావు. ఇప్పుడు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే, నేను ఏడుస్తున్నానని ఏడుస్తున్నావు. నువ్వు నన్ను కొట్టినా నా మంచి కోసమే కొడతావు, నాకు శ్రమ పెట్టినా నా మంచి కోసమే శ్రమ పెడతావు, నా జీవితంలోకి అనారోగ్యం వచ్చినా నా మంచి కోసమే నువ్వు అనారోగ్యం ఇస్తావు, అప్పు వచ్చినా తెప్పొచ్చినా ఎవరు వదిలి వెళ్ళిపోయినా నాకేదో లెసన్ నేర్పించడానికే ఇవన్నీ నాకు ఇస్తాం. యోబుకి ఆ లెసన్స్ నేర్పించాడు, యోబు పర్ఫెక్ట్ అయ్యాడు. తర్వాత దేవుడు అధిక ఆశీర్వాదాలు మళ్ళీ యోబు జీవితంలోనికి అనుగ్రహించాడు. నీ జీవితంలో ఈ రాత్రి ఏమైనా శ్రమలు ఉంటే, బాధలు ఉంటే అర్థం, తిట్టుకోవద్దు, సనుక్కోవద్దు, ఏమనొద్దు. నాకు ప్రస్తుతానికి ఏం అర్థం కావట్లేదు, కానీ ప్రభువా ఒకటైతే నాకు అర్థమైంది, నాకు ఏదో మంచి చేయాలనుకున్నావు, ప్రస్తుతానికి నాకు అర్థం కావట్లేదు, కానీ టైం వచ్చినప్పుడు నాకు అన్నీ అర్థమవుతాయి ప్రభువా అని ఆయన బలమైన హస్తముల కింద అణిగి మనగుండు. తగిన సమయం ఉందో చెప్పండి, ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. యోబును ఆదరించిన దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఆదరించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. కొద్ది నిమిషాలు కొన్ని సంగతులు మాతో ముఖాముఖిగా మాట్లాడినందుకు మీకు స్తుతులు తండ్రి. రేపటి దినాన్ని విస్తరించి మాట్లాడుకోవడానికి ఇంకా అనుకూలమైన సంగతులు మాకు దయచేయండి. మీకు పడనవి, నచ్చనివి మా జీవితంలో దోబిసులాడితే వాటిని ఎలా సరి చేస్తారో తండ్రి మాకు నేర్పించారు. రేపటి దినాన్ని మరొక విలువైన సంగతి, ఆత్మీయ లోపం ఏదైనా ఉంటే తీసివేసి ఆత్మీయ అభివృద్ధిని మాకు అనుగ్రహిస్తాను కోరుతాం. మా బిడ్డలను అందరినీ, మా యొక్క జతపని వారిని, స్థానిక దైవజనుల్ని, అధ్యక్షుల వారిని, నడిపిస్తున్న వారిని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, కష్టపడిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైనా తండ్రి మాకు విరోధంగా మాట్లాడి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఉంటే క్షమించండి తండ్రి. మీ బిడ్డలు తండ్రి, స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు అందరూ ఇక్కడికి వచ్చారు తండ్రి. ఎవరెవరికి తండ్రి ఏ సమాధానం లేని విషయాలు ఉన్నాయో వాటన్నిటిలో తగిన సమాధానం అనుగ్రహిస్తాను కోరుతారు. ఎవరిదైనా అధిక జనాభా తండ్రి కూర్చొని ఇంకా భక్తిలో తండ్రి బలపడే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతాను. మమ్మలను, మీ బిడ్డలను, వారి ప్రయాణాలు మీ చేతులకు అప్పగిస్తూ, మా శత్రువులు, మిత్రులను మీ చేతుల్లో పెడుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.